నిన్న కూడా మనకు ఆ, మన యొక్క శ్రీరంగ సార్ దగ్గర నుంచి చక్కటి సెషన్ మనం తీసుకోవడం జరిగింది. 7 హ్యాబిట్స్ గురించి సార్ చక్కగా వివరించడం జరిగింది. అంతగా దానికన్నా ముందు రోజు మనకు మంజుల మేడం, అదేవిధంగా శాంతి గారు కూడా ఈ వీక్లో వండర్ఫుల్ సబ్జెక్ట్ కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి మనం చేసినటువంటి 24 అవర్స్లో చేసినటువంటి ప్రతి చర్య కూడా 80% సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది, 20% కాన్షియస్ మైండ్ చేస్తుంది. దానికి ఉదాహరణ మన కలవదు మేడం, మనకు ఒక ఏనుగు బొమ్మను చూపించడం జరిగింది. ఆ ఏనుగు బొమ్మ అంత పెద్ద ఏనుగు ఉంటుంది, ఆ పక్కన చిన్న పిల్లవాడు ఉంటాడు, చిన్న చిన్న వ్యక్తి. అంత పెద్ద ఏనుగును కూడా చిన్న బాబు తీసుకెళ్తుంటాడు. అదే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పని దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ చూపించి చెప్పడం జరిగింది. వండర్ఫుల్ సబ్జెక్ట్ మనకి ఈ వీక్ లో అందించినటువంటి. ఎస్, మనకి సార్ వచ్చినారు, మన యొక్క అది సార్ వచ్చారు. సార్కి అందరం కూడా ఒకసారి ఇక్కడ ఈ 5 AM ఆర్టిస్ట్ చెప్తాం. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్. కమల్ గారు వచ్చారుగా. రైట్ డియర్ ఫ్రెండ్స్, వస్తున్నారు సార్. ఫస్ట్ మనం ఒక అజమాయిషీ తీసుకొచ్చుకోవాలి. అంటే అండర్ కంట్రోల్ అంటాం కదా. ఇప్పుడు చూడండి, అందరూ ఈ గవర్నమెంట్ ఇట్లా అంతా మీ కంట్రోల్లో ఉందని అంటుంటారు, అవునా? అట్లా మన యొక్క మనలో జరిగేటువంటి మానసిక స్థితి కానీ నిర్ణయాలు కానీ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉండాలి. ఎవ్రీ అవర్ కూడా, ప్రతి పూట కూడా మన కంట్రోల్లో ఉండాలి. మనం లక్ష్యానికి తగ్గట్టుగా దాన్ని తీసుకెళ్ళాలి. ఆరోగ్యం, ఆదాయం, ఏ రంగంలోనైతే మనం టాప్లోకి రావాలనుకుంటున్నామో దానికి సంబంధించి. కానీ ఆ మనసుని, ఆ తరంగాల్ని పట్టుకోవడం, మనకు కావాల్సినట్టుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం చాలా కష్టమైనది. అర్జునుడే చెప్పాడు, గాలిని బంధించడం ఎంత కష్టమో మనసుని బంధించడం అంత కష్టం. సో దాన్ని ఆర్డర్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ సెషన్ మార్నింగ్ అందుకనే అంత పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది మనందరికీ కూడా. రైట్, ఒకసారి దీనికి స్వాగతం పలుకుదాం. కమల్ గారు రెడీనా? ఆర్ యూ రెడీ? ఓకే సార్. చలో. సో చాలా సిన్సియర్గా మనకి ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ లో ఒకనొక ఎగ్జిక్యూటివ్, తను స్టార్టింగ్ కస్టమర్ గా స్టార్ట్ అయ్యారు. మన మన యొక్క వివలో కస్టమర్ గా, డాక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రెజెంటేషన్ విని కస్టమర్ అయ్యి ఒకసారి లాగిన్ అయ్యి వినడం జరిగింది. మన క్లాసెస్ ఎడ్యుకేషన్ నచ్చింది. ఆ ఎడ్యుకేషన్ నచ్చి అలా అలా వింటూ లాగిన్ అయిపోయి ఈరోజు ఎక్కడి వరకు వచ్చింది చూడండి. రూబీ ఎగ్జిక్యూటివ్. ఇన్కమ్ సార్, ఇన్కమ్ ఎంత? 3,50,000 సార్. 3,50,000 మలేషియాకి అచీవర్ అయ్యారు. చూడండి ఒక కస్టమర్. ఇదంతా మన నిరంతరం జరిగేటువంటి ఎడ్యుకేషన్ సెషన్స్ కి మనం ఇవ్వాలి, అవునా? ఇదే ప్రాణం అసలుకి. అందరు ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ యొక్క వాయిస్ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ లెవెల్లో మనం ఎంత సర్వీస్ చేసినా కానీ ఈ సిస్టమ్ ఏదైతే ఒక స్టాండర్డ్గా జరుగుతున్న ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న మనం చెప్పుకున్నాం కదా 5 లాభాలు ఎడ్యుకేషన్ వల్ల. అందులో ఇగో మన కళ్ళ ముందు ఒక రూబీ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు. రైట్. సో ఈరోజు మనకి ఈ యొక్క మోటివేషన్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా మార్నింగ్ లో, అంతేనా కమల్ గారు? అవును సార్. మరి మీరందరూ ఎంకరేజ్ చేస్తుంటే సార్ కొంచెం ఉంటుంది, లేకపోతే నేను ఎట్లా చెప్తున్నానో ఏంటో అనే డౌట్ ఉంటుంది. రియాక్షన్స్ అందరూ కూర్చొని జస్ట్ వీలైన వాళ్ళు వీడియో ఆన్ చేసుకొని, లేకపోతే రియాక్షన్స్ ద్వారా అయినా యాక్టివ్గా పాల్గొనవచ్చు. ఓకేనా? ప్లీజ్ వెల్కమ్ కమల్ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇన్వైట్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మార్నింగ్ సెక్షన్ ఇచ్చినందుకు మన సీనియర్ మేటర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే భోగేశ్వర సార్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సూపర్ సీనియర్స్ భోగేశ్వర సారు, నారా లావణ్య మేడం గారికి, అలాగే సీనియర్స్ కు జూనియర్స్ కు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ నేను ఈ ఇండస్ట్రీ వల్ల ఎంటర్ కాకముందు
నేను ఒక అనారోగ్యరీత్యా చాలా సఫర్ అయిపోయాను. నేను వృత్తిరీత్యా ఆర్ఎంపీ డాక్టర్‌గా అలోపతి వైద్యాన్ని చేస్తూ నా జీవనాన్ని గడిపేవాడిని. 30 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండేవాడిని. కానీ ఒక 3 ఇయర్స్ బిఫోర్ నేను ఒక షుగర్ పేషెంట్‌గా చాలా సఫర్ అయిపోయాను. మా జిల్లాలో అంటే కర్నూలు జిల్లాలోని మంచి పేరున్న డాక్టర్ అంటే డాక్టర్ సేపూరి కృష్ణమోహన్ గారని అమెరికాలో రీసెర్చ్ మధుమేహ వ్యాధి మీద. అటువంటి డాక్టర్ కాడ ట్రీట్మెంట్ తీసుకునేవాడిని. అప్పుడు ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు నా షుగర్ లెవెల్స్ వచ్చేసి చాలా హైగా 400 అబోవ్ అట్లా ఉండేది. హెచ్‌బీఏవన్సీ 12 ఉండేది. ఆయన ప్రతి రోజుకొచ్చేసి నాకు షుగరు, బీపీ నెక్స్ట్ మైల్డ్‌గా స్ట్రోక్ కూడా తగిలింది సార్. అప్పుడు నాకు 8 రకాల టాబ్లెట్లు పెట్టాడాయన. ఆ టాబ్లెట్స్ 2.5 సంవత్సరం తిన్నాను నేను. తిన్నప్పుడు కూడా నా షుగర్ లెవెల్స్ 250కి తగ్గేదే కాదు సార్. చాలా సఫర్ అయిపోయాను. అందువల్ల కాంప్లికేటెడ్ నేను ఏమేమి ఎదుర్కొన్నా అంటే మైగ్రేన్ తలనొప్పి ఎదుర్కొన్నాను. కంటి చూపు కోల్పోయినాను. అంటే సన్నక్షరాలు చూపు లేని విధంగా. నైట్ 6 అయితే రోడ్ మీద ఏదైనా వెహికల్ వచ్చి నాకు కిరణాలనేది నా మీద పడితే నాకు రోడ్ అనేది కనిపించేది కాదు. నిలబడిపోయేవాడిని. వెన్నెముకలో పోటు వచ్చేది. కాన్‌స్టిఫికేషన్ వచ్చింది. విపరీతంగా లావైపోయినాను. అంటే 98 కేజీలు వెయిట్ ఉండేవాడిని. చాలా సఫర్ అయిపోయేవాడిని. కనీసం ఒక పేషెంట్ వచ్చి నా కాడ ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఏసి 10 నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి మళ్ళా పండుకునేవాడిని. ఇలా నేను సఫర్ అయ్యే టైంలో నాకు నా కొలీగ్ సిరీఫ్ సార్ గారు నాకు పరిచయం కావడం జరిగింది. అనుకోని రీతిలో మేమిద్దరం కలిసడం వేరే ఏదో గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని పిలిపించారు సార్ ఆర్ఎంపీ వాళ్ళని అలా మీటింగ్ కోసమని. అక్కడ ఇద్దరం మేము కలవడము. అక్కడ సార్ గారు ఏదో మాట వరుసకు నాతో చెప్పడము. సరే విందాంలేండి సార్ అని చెప్పడం నేను. ఎంబడే లావణ్య మేడం లైన్‌లోకొచ్చేసి నాకు మోటివేషన్ చేయడం జరిగింది సార్. అక్కడి నుంచి నేను ఇంటికొచ్చిన తర్వాత ఈ జూమ్ డౌన్‌లోడ్ చేసి ఇచ్చారు. ఒక్క నెల పాటు నేను ఆరా మార్నింగ్ సార్ మీటింగ్‌లో వినడం జరిగింది. విన్న తర్వాత నాకు ఇది కరెక్ట్ రైట్ రాయల్ అనిపించింది సార్. అంటే వైద్యపరంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఈ స్పిరిచువల్ విధంగా గాని కొద్దిగా నాకు ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్నీ నచ్చినాయి. అప్పుడు నేను ఒక కస్టమర్‌గా వచ్చేసి నా నా ఆరోగ్యరీత్యా వాడుకుంటూ తర్వాత నా ఆరోగ్యాన్ని పొందిన తర్వాతనే నేను ఐడీ ఏసుకోవడము. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అక్కడి నుంచి ఇంతవరకు భగవంతుని దయ వల్ల వెనుదిరగకుండా జర్నీ సాగింది. నేను రూపీ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాను. రూ. 3,50,000 సంపాదించుకున్నాను సార్. ఇది సార్. అంటే దీంట్లో డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్ అనే నినాదము నా జీవితంలో కరెక్ట్‌గా అయింది సార్. అంటే నేను తీసుకోవడం జరిగింది. తాగడం జరిగింది. దానివల్ల నేను మంచి ఫలితం పొందడం జరిగింది. నా యొక్క టెస్టిమోనీనే నా ఓన్ టెస్టిమోనీని నేను అందరికి చెప్తూ నా జర్నీ ముందుకు సాగడం జరుగుతుంది. అదే విధంగా నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఆదాయం తీసుకున్నాను. నేను పెట్టిన డబ్బు కంటే చాలా రెట్లు సంపాదించుకున్నాను. ఆనందంగా కూడా ఉన్నాను సార్. ఓకే సార్. ఈరోజు మనం ఒక ముఖ్య అంశాన్ని చెప్పబోతున్నాను సార్. ఇది మానవ జీవితము ఎలా ఉండాలి? ఎలాంటి లైఫ్ తీసుకోవాలి? మనము ఒక గద్ద జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ మన జీవితానికి ఇండస్ట్రీ వరకు కనెక్ట్ చేసుకుంటూ కొన్ని పాయింట్లు మాట్లాడుకుందాం సార్. సార్ కొంచెం వీడియో ప్లే చేయండి సార్. సూర్యనారాయణ సార్. మేడం వచ్చిందా? వాయిస్ చూడండి. బోగా సార్ సౌండ్ కనెక్ట్ చేయండి సార్. ఓకే సార్. సౌండ్ రావట్లేదు. లేదు సార్. సౌండ్ కనెక్ట్ మరియు ఆకాశానికి ఈగల్ రాజు. ఎందుకంటే ఇతర పక్షుల మధ్య జీవించడం మరియు వాటితో పాటు ఎగరడం ఈగల్ యొక్క యాటిట్యూడ్ కాదు. ఈగల్ ఒంటరిగా ఎగురుతుంది మరియు అన్ని పక్షుల కంటే అధిక ఎత్తులో ఎగరడం దాని లక్షణంగా ఉంటుంది. ఈ పక్షి ఆకాశంలో చాలా ఎత్తుకు వెళుతుంది. దానివల్ల ఎవరూ కూడా పక్షిని ఇబ్బంది పెట్టలేరు మరియు దానికి హాని కలిగించలేరు. మీకొక చిన్న కథ చెప్తాను.
ఎగురుతున్న ఈగల్ వీపుపై కాకి కూర్చుని దాన్ని చాలా పొడుస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఈగల్ కాకితో పోరాడదు. దాన్ని అస్సలు పట్టించుకోకుండా తన రెక్కలను విప్పి ఆకాశంలో ఎంత వీలైతే అంత ఎత్తుకు ఎగురుతుంది. ఈగల్ ఆకాశంలో ఎత్తుకు ఎగురుతున్న కొద్దీ కాకి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకంటే అంత ఎత్తులో కాకికి శ్వాస ఆడదు. ఆక్సిజన్ లేని కారణంగా కాకి దానంతట అదే కింద పడిపోతుంది. మన జీవితంలో కూడా అంతే. కాకి మీ జీవితంలోని అనేక సవాళ్లను చూపిస్తే ఈగల్ మీ దృఢమైన మానసిక దృక్పథాన్ని చూపిస్తుంది. ఒక ఈగల్లాగా ఆకాశం అనే జీవితంలో కష్టాలు అనే మేఘాలను రెక్కలను విప్పి వాటిని చీల్చుతూ పైకి ఎగరడం స్టాప్ చేయండి నేర్చుకుంది. సార్. చూడండి సార్, ఇక్కడ మనము ఒక గ్రద్ద యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనము మన జీవితంలో ఎలా ముందుకు పోవాలనేది చెప్పడం జరుగుతుంది సార్. యాటిట్యూడ్ సార్, ఫస్ట్ పాయింట్ ఈగల్ యొక్క యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే మన జీవితంలో ఒక వ్యక్తి తన జీవితంను ఏర్పాటు చేసుకోవడానికి తనకంటూ తను మార్చుకోవడానికి గద్దను ఆదర్శంగా తీసుకోవడం జరిగింది సార్. ఇది అన్ని పక్షులలాగా ఎగరకుండా ఒక ప్రత్యేకమైన శైలిలో ఎగరడం జరుగుతుంది సార్. అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిరే అవకాశం దీనికి ఉంది సార్. అలాగే ఎగురుతున్నప్పుడు అన్ని పక్షులు కంటే భిన్నంగా ఎగరడంలో ఇది ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అందుకే ఇది ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఏమనుకుంటుందంటే తను ఒక రారాజులాగా, ఆకాశానికి రాజులాగా, పక్షులకు రాజులాగా తనంతకు తను ఉంచుకొని పైకి పోవడం జరుగుతుంది సార్. అలాగే మనం కూడా మన జీవితంలో మనం చేసే ఇండస్ట్రీ వాళ్ళు అందరి ఇండస్ట్రీ వాళ్ళు ఉండే విధంగా ఉండకుండా ఒక ప్రత్యేకమైన శైలితో శ్రద్ధ పెట్టి మన సీనియర్ యొక్క సలహాలు తీసుకొని మనము వాటిని పాటిస్తూ ముందుకు నడిచిపోతే గ్రద్దలాగా ఒక ప్రత్యేకమైన స్టైల్లో మనము ఇండస్ట్రీ వాళ్ళు కనపడడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కానీ ఈ పక్షి అన్ని పక్షుల కంటే విభిన్నంగా ఎగరడం అనేది ఒక ప్రత్యేకమైన స్టైల్ సార్. అట్లా ఎగురుతున్నప్పుడు కూడా కాకి అనేది తన మీద కూర్చొని ముక్కుతో పొడిసి తనను బాధను కలిగించినప్పుడు కూడా వాటిని ఎదురు దాడి చేయకుండా తనంతకు తాను ఆకాశంలో విహరిస్తూ పైకి ఎగురుతూ పోతూ ఉంది సార్. అలా పోతున్నప్పుడు దానికి ఆ కాకి ఆక్సిజన్ శ్వాస తీసుకోవడానికి ఎత్తుకుపోయే కొద్దీ శ్వాస అందక దానంతకు అది పడిపోతుంది తప్ప ఇది ఎదురుదాడి చేయదు సార్. అలాగే దానికి మనము ఇండస్ట్రీలో పోల్చుకుంటే సార్, నెక్స్ట్ మనము ఎదిగేటప్పుడు కాకిలాగా ఛాలెంజ్లు చేసేవాళ్ళు ఛాలెంజెస్ అనేది రియాక్షన్స్ అన్నీ ఉంటాయి సార్. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ గ్రద్దలాగా అంచలంచలుగా పైకి పోయే కొద్దీ ఆ రియాక్షన్స్ అనేటివి దానంతకు అవి తొలగిపోతాయి. మనం చేయాల్సిన పని సక్రమంగా చేసుకుంటూ పోతే మనం చేరాల్సిన చోటుకు చేరుతాము అనేది ఒక విధమైన సార్. మన సీనియర్ మెంటర్ సార్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చేయాల్సిన పనిని పదే పదే నువ్వు చేస్తూ పోతే చేరవలసిన చోటికి చేరుతావు, రావలసింది అదే వస్తుంది అని. దానికి నిదర్శనంగా ఈ గద్ద జీవితాన్ని మనం అలా తీసుకోవాలి సార్. అయితే మన ప్రతి ఛాలెంజ్ని కాకితో పోల్చుకుంటే గద్దతో దృఢమైన నిశ్చయమైన పనులు మనం చేసుకుంటూ పోవాలనేది ఇక్కడ ఆదర్శంగా కనపడుతుంది సార్. ఓకే సార్, ప్లే చేయండి సార్. దీనివల్ల మీ అన్ని సవాళ్లు వాటంతటవే తీరిపోతాయి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతూ ఉంటే వారికంటే ఎక్కువ ఎత్తుకు ఎగిరిపోండి. జీవితం మీకు సవాళ్లను ఇస్తుంటే వాటికంటే పైకి ఎగరండి. జీవితంలో ఒకదాని తర్వాత మరొకటి సమస్యలు వస్తూ ఉంటే ఇంకా పైకి వెళ్ళండి. ఒక ఈగల్ యొక్క శక్తి దాని రెక్కల్లోనే ఉంటుంది. ఒకవేళ అది రెక్కలను విప్పకుంటే పైకి ఎగరలేదు. అదేవిధంగా మీరు మీ మైండ్ని నేర్చుకోవడానికి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఓపెన్ చేయకపోతే మీరు ఎప్పటికీ పైకి వెళ్ళలేరు. ఒక ఈగల్గా తయారవడానికి మీరు ఈగల్ యొక్క మెంటల్ యాటిట్యూడ్ని నేర్చుకోవాలి. ఈగల్ లాంటి మైండ్ సెట్ మరియు చూడండి సార్, ఇక్కడ ఏం చెప్తుందంటే మనల్ని ఎదిగేటప్పుడు ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకంటే ఇంకొక స్థాయి పైకి ఎగరడం మనం ఎదగడానికి అవకాశం కల్పించుకోవాలి సార్. నెక్స్ట్ అలా కాకుండా సవాళ్ళు ఎదురైనప్పుడు వాటిని అధిగమించి ముందుకు పోవాలి. అలాగే సమస్యల మీద సమస్యలు వచ్చినప్పుడు కూడా దానంతా అవి పరిష్కారం పోయే వరకు మెట్టు ఎదుగుతూనే ఉండాలి సార్. అంటే దీని అర్థం ఏంటంటే ఆకాశంలో గద్ద యొక్క తన రెక్కలతో ఎలా సమస్యలను అధిగమించి వెళ్ళిపోతుందో అలాగా మనము కూడా
స్టెప్ బై స్టెప్ ఎదగాలి. ఎదగటానికి మనకు కావాల్సిన విషయాలు ఏంది అంటే, మన సీనియర్స్ యొక్క సలహాతో మనం ఏం చేయాలో తెలుసుకొని వాటిని క్రమం తప్పకుండా పాటించుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందరికి పోవాలని అవకాశం ఉంది సార్. అంటే గ్రద్ద తన రెక్కలను సాచుకొని ఎలా ఆకాశంలోకి పోతుందో మనం కూడా మనం ఎదగటానికి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకోవాలి? సీనియర్ యొక్క సూచనలు, సలహాల మేరకు మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మనం ఏం కావాలి? మన మైండ్ కూడా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తూ ప్రతి విషయాన్ని, మెలకువలను, వాళ్ళ యొక్క అనుభవాలను మనం తీసుకొని మనం కూడా ఎదిగినప్పుడే ముందరికి పోవడానికి అవకాశం వస్తుంది సార్. అలాగే ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? గ్రద్ద యొక్క మెంటల్ యాక్టివిటీ, అంటే దాని యొక్క మెంటల్ యాక్టివిటీని ఆదర్శంగా తీసుకోవాలి. నెక్స్ట్ దాని మైండ్ సెట్ ను ప్లస్ మెంటాలిటీని తీసుకోవాలి సార్. నెక్స్ట్ సార్, అలవాటు చేసుకోవాలి. ఈగల్ లవ్స్ ద స్ట్రోమ్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈగల్ గురించి ఇలా చెప్పారు: ఆల్ బర్డ్స్ ఫైండ్ షెల్టర్స్ డ్యూరింగ్ ఎ రెయిన్, బట్ ఈగల్ అవాయిడ్ రెయిన్ బై ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్. అంటే ఆకాశంలో మేఘాలు వ్యాపించినప్పుడు తుఫాను వస్తుందని ప్రకృతి నుంచి సంకేతం వస్తుంది. అప్పుడు మిగిలిన పక్షులన్నీ దాక్కుంటాయి. కానీ ఈగల్ ఆ తుఫానుకు భయపడకుండా మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటుంది. తుఫాను యొక్క గాలులు మరింత బలంగా ఉన్నప్పుడు ఆ So I just insured my bike with that book. And guess what? Super quick, hassle. వెళుతుంది. ఎంత ఎత్తుకు చేరుకుంటుందంటే తుఫాను యొక్క గాలులు మరింత బలంగా ఉన్నప్పుడు ఆ గాలులను ఉపయోగించుకుంటూ ఆకాశంలో చాలా ఎత్తుకు వెళుతుంది. ఎంత ఎత్తుకు చేరుకుంటుందంటే చివరికి ఆ వర్షం కురిపించే మేఘాల పైకే వెళుతుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యలోనే ఒక పరిష్కారం దాగి ఉంటుంది. ప్రతి సవాలులో ఒక అవకాశం ఉంటుంది. మీరు ఆ ఇక్కడ చూడండి సార్, గ్రద్ద యొక్క ప్రత్యేకత ఏంటంటే, వాతావరణ పరిస్థితులు, ఆకాశంలో మబ్బులు కమ్మి ఒక తుఫాను సూచన సంకేతంగా వచ్చినప్పుడు అన్ని పక్షులు గుర్తించగల జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినాడు సార్ వాటికి. అవి గుర్తించి ప్రతి ఒక్క పక్షులు తన గూళ్ళకు పరిగెట్టిపోతాయట సార్. కానీ ఈ ఈగల్ అనేది క్వైట్ ఆపోజిట్. అంటే తను ఏదైతే సమస్య వస్తుంది అని తెలిసినా కూడా అది దాన్ని తన పాజిటివ్ గా మార్చుకొని ఆకాశంలో ఎగురుతూ ఉందంట సార్. అక్కడ వచ్చే తీవ్రమైన తుఫాను గాలికి కూడా ఆ గాలిని తన నెగిటివ్ గా అయినప్పటికీ పాజిటివ్ గా మార్చుకొని తను ఆ గాలికి అనుకూలంగా, ఆనందంగా ఆకాశంలో ఎగురుతూ ఎంత ఎత్తుకు ఎగురుతుందంటే వర్షం కురిపించే మేఘాల పైకి వెళ్ళేదానికి కూడా ప్రయత్నం చేస్తుంది సార్. అంటే దీని యొక్క ధైర్యం ఎలాంటిదంటే, అంటే మనకు ఒక సమస్య వస్తుంది, ఒక రియాక్షన్ వచ్చింది. సపోజ్ మనం ఒక ప్రాస్పెక్ట్ కడిపోయినాము, ఆ ప్రాస్పెక్ట్ రిజెక్ట్ చేసినాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు సరే. ఇంకొక ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మనము ముందరికి సాగుతూ పోతుండాలి. లేదు మనం చేసే టీంలో కొంతమంది సడన్ గా 250 వరకు వచ్చి మానుకున్నారు, లేదు 500 వరకు వచ్చి మానుకున్నారు, లేదు 1000 వరకు వచ్చి మానుకున్నారు వాళ్ళ సమస్యల కారణంగా. కానీ మనకు టీం లేదని మనం భయపడాల్సిన అవసరం లేదు సార్. గద్దను ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో కూడా మనం చేయాల్సింది, ఎదురు సమస్యలు వచ్చినప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రావాల్సిన వాళ్ళు వస్తూనే ఉంటారు సార్. ఉదాహరణకు మనము కర్నూలు నుంచి హైదరాబాద్ బస్సు ఎక్కామనుకోండి, మనం హైదరాబాద్కు చేరుకోవాలి. చేరుకునేటప్పుడు మధ్యన ఎన్ని స్టేజ్లలో ఎంతమంది ఎక్కి దిగుతుంటారు సార్. మన దాంట్లో కూడా ప్రతి ఒక్కరూ మనతో పాటు కంటిన్యూ జర్నీ చేయాలనేది అనుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎవరు ఎంతవరకు రాగలుగుతారో వాళ్ళ మైండ్ సెట్ని బట్టి అంతవరకే రాగలుగుతారు. కానీ మనతో పాటు కంటిన్యూగా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు సార్. వాళ్ళని మాత్రమే నమ్ముకొని మనం చేయాల్సింది చేసుకుంటూ పోతుంటే మన జీవితంలో మన మెంటల్కు తగినట్టు వాళ్ళు మనకు పరిచయం కావడము, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ముందుకు పోవడం కూడా జరుగుతుంది సార్. అలాగే ఈ గద్ద యొక్క జీవితం లాగా మనం కూడా ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా మనము భయపడకుండా
మనం ఎక్కడికి చేరుకోవాలనుకుంటామో అంతవరకు చేరుకోవాల్సిన బాధ్యత మనం ఆదర్శంగా తీసుకోవాలి సార్. సార్ నెక్స్ట్ అట్లాగే ప్రతి సమస్యలు వస్తుంటాయి సార్, ప్రతికి సమస్యలు, ఛాలెంజెస్, రియాక్షన్స్ వస్తుంటాయి. కానీ అక్కడే పరిష్కార మార్గం కూడా ఉంటుంది సార్. వాటిని మనము గమనించి ప్రతి నెగటివ్ని పాజిటివ్గా మార్చుకొని మనము ముందరికి పోవడానికి సాగిపోయే విధంగా ఉండాలి సార్. నెక్స్ట్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ స్టార్ట్ చేయండి సార్. సమస్యలను మరియు సవాళ్లను అధిగమించినప్పుడు మీకు చాలా అవకాశాలు లభిస్తాయి. ఎవ్రీ ఛాలెంజ్ బ్రింగ్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ విత్ ఇట్ అని నెపోలియన్ హిల్ అన్నారు. మీరు కూడా ఈగల్ లాగా జీవితంలో వచ్చిన సమస్యలను సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం దొరికిన అవకాశంగా మార్చుకోవాలి. అప్పుడే మీరు చాలా ఎత్తుకు ఎగరగలుగుతారు. ఈగల్ ఆల్వేస్ రిమూవ్ సాఫ్ట్ గ్రాస్ ఫ్రమ్ ద నెస్ట్. ఈగల్ యొక్క గూడులో ఎప్పుడూ మృదువైన గడ్డి ఉండదు. మీకు తెలుసా, ఈగల్ మెత్తటి గడ్డిని తన గూడులో నుంచి విసిరిపాడేస్తుంది. ఎందుకంటే ఒక ఈగల్కి గూడులో కూర్చోవడం ఇష్టం ఉండదు. ఆకాశంలో ఎగరడమే దాని లక్షణం. తన గూడులో కూర్చోవాలి అనుకోదు. అందుకే అది తన గూడును వీలైనంత వరకు ముళ్లతో ఉంచుకుంటుంది. ఈగల్ కోసం మృదు. చూడండి సార్, ఇక్కడ ఈగల యొక్క గొప్పతనం ఏం చెప్తున్నా అంటే, అది మనం ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు అధిగమించి ముందరకు పోయినప్పుడు మాత్రమే మనం అనుకునేది సాధించుకోగలుగుతాము. ఇప్పుడు సింపుల్ గా సార్, మనము ఇప్పుడు నెక్స్ట్ ఒకటి స్టెప్ 1 స్టార్ట్ చేసుకున్నాం సార్, మన సీనియర్ మెంటర్ గారి సలహా మేరకు. వాటిని మనము వారానికి ఒక కస్టమర్ 2 ప్రొడక్ట్ల విధంగా చేసుకుంటూ స్లోగా వెళ్ళిపోవచ్చు సార్. అలాగే మినిమం స్పీడ్తో వారానికి 3 కస్టమర్లు 6 ప్రొడక్ట్లు కూడా మినిమం స్పీడ్తో మెయింటైన్ చేసుకోవచ్చు సార్. అలా చేరుకున్నప్పుడు మన ముఖ్య ధ్యేయం ఏంటంటే, స్టెప్ 1 యొక్క ముఖ్య ధ్యేయము 20 కస్టమర్లు 40 ప్రొడక్ట్లు చేరుకోవడం. అలా ఒకటేసారి చేరుకోవడానికి మనకు టైం లాంగ్ బ్రేక్ లేకుండా స్లో రన్ అయితే వారానికి ఒక కస్టమర్ 2 ప్రొడక్ట్లతో చేరుకోవచ్చు. మినిమం స్పీడ్ అయితే వారానికి 3 కస్టమర్లు 6 ప్రొడక్ట్లు ఇలా మినిమం చేసుకుంటూ పోతే తక్కువ టైంలో మనము అన్ని సవాళ్ళను ఎదుర్కొంటూ ముందరకు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది సార్. అలాగే నెక్స్ట్ ప్రతి సమస్యతో పాటు పరిష్కార మార్గం కూడా ఉంటుంది. సమస్యను మనము పాజిటివ్గా తీసుకొని వాటికి ప్రతి అనుభవాన్ని, సమస్యలు ఎదురయ్యే అనుభవాన్ని పాజిటివ్గా మనం మార్చుకొని వాటి నుంచి ముందరకు సాగటానికి తెలుసుకోవాలి సార్. నెక్స్ట్ అలాగే మన యొక్క గద్ద యొక్క జీవితంలో తనకి ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉండడానికి ఇష్టపడదంట సార్. అంటే తన గూడులో ఉండే మృదువైన దాన్ని, గడ్డి లాంటి దాన్ని కూడా తను తీసేసి తన యొక్క గూడును ముళ్ళ కంపగా మార్చుకుంటుందంట. ఎందుకంటే తను గూటిలో కంఫర్టబుల్గా ఉండడానికి ఇష్టపడదు. అదే మనం మానవులం అయితే అన్ని కంఫర్ట్లో ఎత్తుకోవాలనుకుంటాం సార్. ఎలాంటి కంఫర్ట్లో ఎత్తుకోవాలంటాం అంటే, ప్రతిదీ ఇప్పుడు మనము కూర్చున్న కాడికే, అంటే సపోజ్ మనము ఆకలేస్తుంది, ఫుడ్ తీసుకోవాలనుకోండి, ఎమ్మడే అమెజాన్లో ఆర్డర్ పెట్టి ఉన్న కాడికే తెప్పించుకొని తినడం నేర్చుకుంటాం. అలాగే మనకు టైం పాస్ కాలేదనుకోండి, బోర్ కొట్టింది అనుకోండి, సెల్కి రూల్స్ తీసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటాం. అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు ఈరోజు మనకు పెద్ద పెద్ద కంపెనీస్ వల్ల మనకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాయి. దానివల్ల మనలో యాక్టిట్యూడ్ తగ్గిపోయి బలహీనపడేదానికి అవకాశం ఉంది సార్. అలాంటి బలహీన పడకుండా ఉండేదానికి, అంటే ఈగల్ తన జీవితాన్ని ఎలా కంఫర్ట్ లేకుండా ముళ్ళకంపగా మార్చుకొని అనుక్షణం ఎక్కువ శాతం ఆకాశంలో ఎగురుకుంటూ తన ప్రయాణాన్ని సంతోషంగా ఆహ్లాదంగా ఎలా చేసుకుందో, మనం కూడా కంఫర్ట్స్ అనేది కొంతవరకు తగ్గించుకొని మన పనులు మనం చేసుకుంటూ ప్రతిదీ కూడా ఒక అంచెలంచెలుగా ఎదగడానికి ఉపయోగకరంగా మార్చుకోవాలనేది ఇక్కడ ఆదర్శం చెప్పడం జరుగుతుంది సార్. నెక్స్ట్ సార్, స్టార్ట్ చేయండి సార్. వాటి గడ్డిని ఉపయోగిస్తుంది. ఆ పిల్లలు పెరిగిన తర్వాత వాటిని ఆ గూడు నుంచి బయటకు పంపిస్తుంది మరియు ఆ మృదువాటి గడ్డిని కూడా తీసేస్తుంది. తిరిగి ఆ పిల్లలు ఆ గూడుకు వచ్చినప్పుడు వాటికి అది అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. అయినప్పటికీ దాంట్లోనే అవి విశ్రాంతి తీసుకుంటాయి. కొంతకాలం తర్వాత అవి వాటి పిల్లల్ని గూటి నుంచి తీసేస్తాయి. ఈ సైకిల్ ఈ విధంగానే రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ పిల్లలు గూడు నుంచి బయటకు వెళ్ళి ఎగరడం ప్రారంభించే వరకు ఈ సైకిల్ కొనసాగిస్తుంది. అవి ఒక్కసారి ఎగరడం ప్రారంభించాయి అంటే వాటికి గూడులో సుఖంగా కూర్చోవడం కంటే ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరడమే వాటి లక్షణం అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈగల్కి తెలుసు కంఫర్ట్ జోన్ ఎంత ప్రమాదకరమో. కానీ మానవులమైన మనం మాత్రం మన జీవితాలను వీలైనంత సుఖంగా ఉంచుతాం.
ఆకలి వేస్తే ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తాం. బోర్గా అనిపిస్తే రీల్స్ను స్క్రోల్ చేస్తూ ఉంటాం. చాలా పెద్ద పెద్ద కంపెనీలు మీ జీవితాన్ని ఎంత వీలైతే అంత సౌకర్యవంతంగా మార్చేశాయి. ఇది మిమ్మల్ని వీలైనంత బలహీనంగా తయారు చేయడానికి. మీరు ఎంత కంఫర్టబుల్ జోన్లో ఉంటే అంత లేజీగా తయారవుతారు. మన కంఫర్ట్ జోన్ మన యొక్క అతిపెద్ద శత్రువు. అంతేకాదు, మనం దీన్ని గుర్తించలేం కూడా. ఈగల్స్ గో త్రూ ద పెయిన్ఫుల్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్. ఈగల్ లాంటి ప్రత్యేక పక్షులు ఎక్కువ జీవితకాలాన్ని కలిగి ఉంటాయి. ఇవి 70 సంవత్సరాల వరకు జీవించగలవు. కానీ ఇంత వయస్సు వరకు చేరుకోవడానికి అవి చాలా బాధాకరమైన ప్రాసెస్ను చేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ ఒక విధంగా వాటికి 2 జీవితాలను ఇస్తుంది. 40 సంవత్సరాల వయసులోకి రాగానే ఈగల్ యొక్క పొడవు చూడండి సార్, ఇక్కడ మానవుల కంటే తెలివిగా ఇది కంఫర్ట్ జోన్ నుంచి తన జీవితాన్ని ఎగరటానికే ఎక్కువ శాతం ఉపయోగిస్తుంది సార్. తన పిల్లలు ఉన్నప్పుడు కూడా, పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు కూడా అవి ఏం చేస్తాయంటే తన పిల్లల కోసం మెత్తని గడ్డి వేసినప్పటికీ కూడా కొంతవరకే ఉంచుతుందంట సార్. కొంత పెరిగిన తర్వాత ఆ గడ్డిని తీసేస్తుందంట. తీసేసి పిల్లలు కూడా అన్కంఫర్టబుల్ గుల్లో, అంటే ముళ్ళ లాంటి వాటి మీద ఉండటానికి పెడతాదంట సార్. అలా ఎందుకు పెడుతుంది అంటే అవి కూడా తన జీవితాన్ని కంఫర్టబుల్ గా ఉండకుండా వీలైనంత వరకు త్వరలో ఎగిరి తను ఆకాశంలోనే ఎక్కువ శాతం ఉండేదానికి, ప్లస్ గూడుని కంఫర్టబుల్ గా ఉంటే అక్కడే ఉండిపోతాయి అనే విధంగా అది తీసేస్తుందంట సార్. కొంత పెరిగిన తర్వాత అది తీసేసి ఉంచినప్పుడు అసౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలకు అదే జీవితాన్ని అలవాటు చేస్తుందంట సార్. అలా చేయడం వల్ల అవి కొంత ఎగిరేకి అలవాటు పడిన తర్వాత ఆ గూళ్ళో ఉండకుండా ఎక్కువ శాతం ఎగరడం వల్లనే సుఖము, ఆనందం ఉందని అవి ముందరికి పోతాయంట సార్. అలాంటి ఆపర్చునిటీని ఎత్తులాడుకుంటాయి సార్. కానీ ఈగల యొక్క జీవితంలో ఒక గొప్ప చేంజ్ ఆపర్చునిటీ ఉందండి సార్. ఇవి ఎక్కువ కాలం బతికే దానికి అవకాశం ఉంది సార్. ఇవి 70 సంవత్సరాలు బతుకుతాయంట సార్. ఆ 70 సంవత్సరాలు బతికే క్రమంలో దానికి 2 రకాల సమస్యలు మొదలవుతాయి సార్. ఒక 40 సంవత్సరాలు దాటిన తర్వాత తన జీవితము కొంత ఇబ్బందికరమైన జీవితం గడపాల్సిన అవసరం దానికి వస్తుందట సార్. అది ఎలాంటి ఇబ్బందికరమైన జీవితం అంటే తను 2 రకాలుగా సేవ్ కావాలి సార్. 40 సంవత్సరాలు తరిగిన తర్వాత తన పదునైన ముక్కు మొద్దుబారేదానికి అవకాశం ఉందంట సార్. అలాగే తన పదునైన గోర్లు కూడా ఎక్కువ శాతం పెరిగి తన రెక్కలు, అంటే తన వీపు మీద పొట్ట మీద ఉండే రెక్కలు కూడా దళసరంగా మారడం వల్ల తనకు కావలసిన ఆహారాన్ని వేటాడడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల తను సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది సార్. అలాంటప్పుడు కూడా తను తన యొక్క గూటికి వెళ్ళిపోయి అక్కడ తన యొక్క ముక్కును ఒక బండరాయికేసి విపరీతంగా కొట్టుకుంటుంది సార్. తను రక్తం కారినప్పటికీ ఎంతో బాధను ఓడ్చుకొని కూడా తన ముక్కును ఉండే దాన్ని ఊడిపోయే వరకు కొట్టి కొట్టుకుంటున్నారు సార్. అది అలా మళ్ళా ముక్కు పెరిగే వరకు, షార్ప్ గా పెరిగే వరకు ఓపికగా ఉంటుందంట, ఎలాంటి ఆహారం లేకుండా. అలాగే ముక్కు పెరిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గోర్లు పీకేసుకుంటుందంట సార్. మళ్ళీ ఆ గోర్లు పెరిగే వరకు వెయిట్ చేస్తుంది. అలాగే తనకు దళసరమైన రెక్కలను పీక్కుంటుంది. నెక్స్ట్ తర్వాత ఆ దళసరమైన రెక్కలు పోయి పల్సైన రెక్కలు, ఆ వీకలు పెరిగే వరకు, దళసమైన వీకలు పోయి మళ్ళీ పల్సైన వీకలు పెరిగే వరకు వెయిట్ చేస్తున్నారు సార్. అప్పుడు అలా అయిన తర్వాత కొంత టైం వరకు ఫుడ్ లేకుండా ఉండి తన యొక్క జీవితాన్ని రీబర్త్ చేసుకొని స్టార్ట్ చేస్తుంది సార్ తన లైఫ్. అక్కడి నుంచి తన జీవితం ఆనందంగా మళ్ళా తన వేట సాగిస్తూ ఉండేదానికి అవకాశం ఉంది సార్. దీన్ని మన వీవాలతో పోల్చుకుంటే మనము మన యొక్క జీవితంలో ఇండస్ వీవలో కొనసాగించడానికి అనుకునేది సాధించలేదని మనము బాధపడకుండా, ఎప్పుడు కంఫర్ట్ గా లేకపోతే అప్పుడు మనం చేయలేము అని నిరుత్సాహపడకుండా ఈ గద్దను ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని ఎలా చేసుకుంటూ పోతే, ఎవరి సలహాతో అంటే దీన్ని మనం స్టెప్ బై స్టెప్ ఎదగటానికి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీనియర్స్ యొక్క గైడెన్స్ సార్. ఈ గైడెన్స్ ఎలా ఉంటుందంటే 5 PM ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ లో మనం అటెండ్ అవుతూ నేర్చుకోవాల్సినంత నేర్చుకుంటూ, మనము నేర్చుకున్న దాన్ని మనం ఇతరులకు వివరిస్తూ, మన జూనియర్స్ కానీ మన డౌన్లర్స్ కానీ చెప్పుకుంటూ మనం వాళ్ళతో అనుబంధంగా ఉంటూ ముందుకు సాగిపోతే ఈ గ్రద్దలాగా కొత్త జీవితాన్ని కొత్త మార్గంలో వెళ్ళటానికి రీబర్త్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. స్టార్ట్ చేయండి సార్. వాటి మరియు పదునైన గోర్లు బలహీనంగా మారతాయి. దీనివల్ల అవి వాటి ఎరను పట్టుకోలేకపోతాయి.
దాని పదునైన ముక్కు కూడా మొండి బారిపోతుంది. వాటి ఈకలు ఛాతీకి అతుక్కుపోతాయి. దీనివల్ల ఎగరడానికి వాటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఈగల్స్ ఒక ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అలానే ఉండి చనిపోవాలి. రెండవది, తనను తాను మార్చుకోవడానికి చాలా బాధ కలిగించే ప్రక్రియను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను చేయడానికి అది తన గూడును చేరుకుంటుంది. తన ముక్కు విరిగిపోయేదాకా రాయికి వేసి బలంగా కొడుతుంది. తర్వాత తన ముక్కు పూర్తిగా పెరిగేదాకా వెయిట్ చేస్తుంది. ముక్కు పెరిగిన తర్వాత దాన్ని ఉపయోగించి దాని గోర్లను అదే తీసేస్తుంది. తర్వాత గోర్లు పెరిగేదాకా వెయిట్ చేస్తుంది. దాని తర్వాత తన శరీరంపై ఉన్న మందపాటి ఈకలను పీకేసుకుంటుంది. కేవలం తేలికపాటి ఈకలను మాత్రమే ఉంచుతుంది. అవి కూడా తిరిగి వచ్చే వరకు ఈగల్ వెయిట్ చేస్తుంది. ఆ తర్వాత రీబర్త్ మొదలైంది, ఫ్లయింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రక్రియ తర్వాత అది మరో 30 సంవత్సరాలు ఎటువంటి ఢోకా లేకుండా హాయిగా ఎగరగలుగుతుంది, జీవించగలుగుతుంది. వై ఈగల్ ఫ్లై అలోన్? ఒక ఈగల్ మిగతా పక్షులన్నిటికంటే చాలా ఎత్తులో ఎగురుతుంది. మిగిలిన ఏ పక్షి కూడా తన స్థాయికి చేరుకోలేదు. ఈగల్ మిగతా పక్షులన్నిటికంటే గొప్పదన్నని, సుప్రీం అని కింగ్లా ఫీల్ అవుతుంది. అన్ని పక్షుల కంటే గొప్ప పక్షి జాతికి చెందిందని నమ్ముతుంది. అందుకే అది ఒంటరిగా ఎగరడానికి ఇష్టపడుతుంది. ఈగల్ ఎప్పుడూ కూడా పావురం, కాకి లేదా చిలుకలతో కలిసి ఎగరదు. అది మిగతా ఈగల్స్తో కలిసి ఎగురుతుంది లేదా ఒంటరిగా ఎగురుతుంది. ఎప్పుడు కూడా చిన్న చిన్న పక్షులతో కలిసి ఉండదు. ఒకవేళ మనందరం పక్షులమే అయితే మిగతా పక్షులు అన్నిటికంటే సుప్రీంగా గొప్పగా తయారవ్వాలంటే మీరు మీ చుట్టూ ఉండే తక్కువ ఆలోచన, నిరాశ మరియు నెగిటివ్ ఆలోచనలో ఉన్న వ్యక్తులతో ఉండకూడదు. వాళ్ళకంటే చూడండి సార్, గద్ద యొక్క జీవితంలో రెండు మార్గాలు చెప్పినాం కదా సార్. ఒకటి, తనంతకు తను మార్చుకొని జీవించడము, లేదంటే తను అలా మార్చుకోలేదు తన జీవితాన్ని అంటే చనిపోవడం. కానీ అది స్టాప్ కావడానికి ఇష్టపడలేదు సార్, ముందుకు సాగిపోవడానికి ఇష్టపడింది. అలాగే మనం కూడా మన ఇండస్ట్రీ వన్ పోల్చుకుంటే మనము ఫస్ట్ తన జర్నీలో ఒక కస్టమర్గా వచ్చి, కస్టమర్ నుంచి రిటైలర్గా మారి, రిటైలర్ నుంచి తన పార్ట్నర్స్ రెడీ చేసుకొని, పార్ట్నర్స్తో పాటు మనం చేస్తూ, మనతో పాటు మన పార్ట్నర్స్ని చేయించుకుంటూ సీనియర్ సలహా మేరకు మెట్టు ఎక్కడ మొదలు పెడితే తనము రీసైకిల్లోకి, అంటే మనతో పాటు వచ్చే రిటైల్ ఇన్కమ్కే కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి కూడా ప్లాన్ రావచ్చు సార్. అలా చేసుకుంటూ పోయినప్పుడు తన గద్ద తన జీవితాన్ని మళ్ళీ రీబర్త్ చేసుకొని మళ్ళీ 30 సంవత్సరాల వరకు ఎలాంటి డోకా లేకుండా ఎలా ఎగిరిపోగలుగుతుందో, అలా మనం చేసే ప్రతి పని అనుకూలంగా వాళ్ళ అంటే కమ్యూనికేషన్తో మన ప్రతి ఒక్క కస్టమర్స్తో కానీ, మన పార్ట్నర్స్తో కానీ, మన సీనియర్స్తో కానీ కమ్యూనికేషన్తో మంచిగా నడుచుకుంటూ పోతే మనం సీలింగ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది సార్. ఆ సీలింగ్ కొట్టినప్పుడు గద్ద ఎలాగైతే అన్నిటికి విభిన్నంగా, అంటే పావురాలతో చిలకలతో కాకుండా తన ఒక ప్రత్యేక శైలిలో ఎగిరి తను రారాజులాగా ఎలా ఫీల్ అవుతుందో, అలా మనం సీలింగ్ కొట్టినప్పుడు అటువంటి అనుభూతి పొందేదానికి అవకాశం ఉంది సార్. ఆ సీలింగ్ ఎంతవరకు అంటే మినిమం వారానికి 2.5 లక్షలు తీసుకునే స్టేజ్కి వెళ్ళిపోవాలి. అప్పటికి మనకు కొంత టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. గద్ద తనకు ముక్కు పదునుగా లేనప్పుడు, ముక్కు పోగొట్టుకొని, బాధ కలిగినప్పుడు కూడా పోగొట్టుకొని ఎలా వెయిట్ చేసింది. గోర్లు బాగలేనప్పుడు తన గోర్లు పీక్కొని ఆకలికి సహించి కూడా చనిపోకుండా ఎలా ఓర్చుకోగలిగింది. తన దళసరమైన రెక్కలు పీక్కొని తిరిగి రెక్కలు వచ్చే వరకు ఎలా వెయిట్ చేసింది. అలా మనం ప్రతి పనిలో కూడా ఓర్పు, నేర్పు అనేది చాలా అవసరం సార్. అది గద్ద జీవితంలో తను ఓర్పుగా ఉండి తన జీవితాన్ని ఎలా మార్చుకోగలిగిందో, మనం కూడా అలా ఓర్పుగా, నేర్పుగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగిపోతే మనం కూడా అనుకుని సాధించడానికి అవకాశము, మనం కూడా దానిలాగా రారాజులాగా అంటే సీలింగ్ కొట్టి మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది సార్. ఓకే, స్టార్ట్ సార్. ఉన్నతంగా ఉండడం నేర్చుకోండి. ఒకవేళ మీరు జీవితంలో ఏదైనా గొప్పగా చేయాలనుకుంటే అలాంటి వారికి దూరంగా ఉండడం అలవర్చుకోండి. ఎవరైతే సంకుచితంగా ఆలోచిస్తారో, పెద్దగా ఆలోచించడానికి సామర్థ్యం లేదో, ఎవరైతే ఆకాశంలో ఎగరాలని అనుకోరో వాళ్ళు మిమ్మల్ని కూడా ఎగరనివ్వరు. అలాంటి వాళ్ళతో ఉండడం కంటే మీరు ఒంటరిగా ఉండడం ఉత్తమం. మీరు పైకి ఎదగాలని అనుకుంటే ఎవరైతే మిమ్మల్ని కిందే ఉంచుతారో వాళ్ళకి దూరంగా ఉండండి. డెవలప్ ఏ స్ట్రాంగ్ విజన్ లైక్ అన్ ఈగల్. ఒక ఈగల్ తన ఎరను 5 కిలోమీటర్ల దూరం నుంచి చూస్తుంది. అంతేకాదు, అది తన లక్ష్యాన్ని లాక్ చేసిన తర్వాత. ఇక్కడ చూడండి సార్, మనము ఒక పని చేసేటప్పుడు ఎవరైతే నెగిటివ్ థాట్స్ ఉంటారో, ఎవరైతే
మన పనికి కంఫర్టబుల్ గా ఉండరో వాళ్ళతో మనం ఉండడం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళతో ఉండి మనము టైం వేస్ట్ చేసుకొని మనం కూడా డిసప్పాయింట్ లోకి వెళ్ళేదానికంటే మనమంతకు మనం ఒంటరిగా ఉండి మన పనులు మనం చేసుకుంటూ పోవడం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. అలాగే ఈ గ్రద్ద యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే తన విజన్ అంటే తన యొక్క ముందు చూపు ఎలా ఉంటుంది అంటే తన ఆకాశంలో కంఫర్టబుల్ గా ఎగురుతూ కూడా తనకు 5 కిలోమీటర్ల దూరం నుండే ఎరను అంటే తనకు కావాల్సిన ఆహారాన్ని పసిగట్టే గుణం దీనిలో ఉందంట సార్. అలా ఆకాశంలో తిరుగుతూనే తను ఆ ఎరను ఎదుర్కొన్నప్పుడు దాని లక్ష్యం చాలా స్పష్టం. విజన్ ను లాక్ చేసుకుంటుంది సార్. అంటే తన ఇంత దూరంలో ఉంది, దీన్ని తీసుకోవాలి అనే యొక్క ఐడియాను లక్ష్యాన్ని క్లారిటీగా లాక్ చేస్తుంది. లాక్ చేసిన తర్వాత అది తన యొక్క ఎరను దగ్గరికి పోయేటప్పుడు 5 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేటప్పుడు తన చుట్టూ ఎవరున్నారు, ఏమైనా జరుగుతుందా, అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉందా లేదా అనేది గమనిస్తాడు. తను ఏకదాటిగా ఒకటే లక్ష్యంతో ఫాస్ట్ పోయి తన యొక్క ఎరను తీసుకునే విజన్ తోనే ఉంటుంది సార్. అలాగే మనం కూడా మన ఇండస్ట్రీ వాళ్ళు మనమంటూ ఒక గోల్ అంటే లాంగ్ విజన్ ఒక గోల్ ఉండాలి, షార్ట్ గోల్స్ కొన్ని ఉండాలి. ఒక లాంగ్ విజన్ కు మనం లాక్ చేసుకోవాలి. లాంగ్ విజన్ ఏంటి, మనము వారానికి 2.5 లక్షలు తీసుకోవడం అనేది ఒక లాంగ్ విజన్. షార్ట్ విజన్ ఏంటి, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి చిన్న చిన్న లక్ష్యాలు చిన్న చిన్న అమౌంట్ గా పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ముందుకు పోవడం అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము ఇండస్ట్రీలో ఎన్నుకున్న మన సీనియర్ మెంటర్ సలహా మేరకు మనం ఎన్నుకున్న షార్ట్ విజన్స్, లాంగ్ విజన్ ఏంటంటే 20 కస్టమర్స్ 40 ప్రొడక్ట్స్ అంటే 1000 PV. నెక్స్ట్ దీన్ని షార్ట్ విజన్ గా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిల్వర్ రాక్ స్టార్ అని, కొన్ని గోల్డ్ రాక్ స్టార్ అని, తర్వాత ప్లాటినం రాక్ స్టార్ అని, తర్వాత డైమండ్ అని. అంటే సిల్వర్ రాక్ స్టార్కి వచ్చేసి 3 కస్టమర్స్ 6 ప్రొడక్ట్ల చొప్పున ఒక చిన్న చిన్న లక్ష్యాలుగా. అదే నెక్స్ట్ స్టెప్ లో వచ్చేసి 6 కస్టమర్లు 12 ప్రొడక్ట్ల చొప్పున గోల్డ్ రాక్ స్టార్. నెక్స్ట్ ప్లాటినం రాక్ స్టార్ వచ్చేసి 12 కస్టమర్స్ 24 ప్రొడక్ట్స్. అదే డైమండ్ కి వచ్చేసి 20 కస్టమర్స్ 40 ప్రొడక్ట్ లాగా. అంటే మనం ఎదగటానికి అంచెలంచెలుగా చిన్న చిన్న లక్ష్యాలను చిన్న చిన్న అమౌంట్లతో ముందుకు సాగిపోతే లాంగ్ విజన్ తీసుకోవడానికి, అంటే ఈగల్ తన యొక్క ఎరను 5 కిలోమీటర్ల ముందు నుంచి ఎలా విజన్ ను లాక్ చేసిందో అలా మనం లాక్ పెట్టుకొని చిన్న చిన్న అంచెలంచెలుగా మనం పోయే ప్రయాణంలో ఎటువంటివి ఎదురొచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా ఛాలెంజెస్ ను నెగిటివ్ ను పాజిటివ్ గా మార్చుకుంటూ మన ప్రయాణం ముందుకు సాగాలనేది దీనికి అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది సార్. ఓకే, నెక్స్ట్ సార్, ప్లీజ్ సార్. నుంచి చూస్తుంది. అంతేకాదు అది తన లక్ష్యాన్ని లాక్ చేసిన తర్వాత దాని లక్ష్యం చాలా స్పష్టంగా ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రాసెస్లో ఇంకా వేటిని చూడదు. ఎన్ని చెట్లున్నాయి, అక్కడ మనుషులున్నారా, వేట ఎంత ప్రమాదకరమైంది, అక్కడ చేరుకోవడం ఎంత కష్టం అనే విషయాలు దాని మైండ్లోకి రావు. ఏం చేసైనా సరే తన లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటుంది. తన లక్ష్యాన్ని సాధిస్తుంది కూడా. ఒక ఈగల్కు తిండి ఎలా దొరుకుతుంది, తను ఎలా బతుకుతుంది, తన కోసం ఎవరైనా నీళ్లు నింపారా, రేపు ఏ విధంగా గడుస్తుంది, రేపు తనకు ఆహారం లభిస్తుందా అన్న విషయాల గురించి ఏనాడు కూడా అది చింతించదు. వీటన్నిటినీ అది పట్టించుకోదు. అది ఆకాశంలో ఎగురుతూ తన ఆహారాన్ని సమకూర్చుకుంటుందంతే. తన ఎర తన వద్దకే రావాలి అని కోరుకోదు. సమయం చూసి తన ఎరపై దాడి చేస్తుంది. అటువంటి మెంటల్ యాటిట్యూడ్ వల్లే ఒక ఈగల్ 70 సంవత్సరాల వరకు ఏ చింత లేకుండా ఉంటుంది. ఇది మిగిలిన పక్షుల్లాగా ఆకలితో చనిపోదు. అందుకే మీరు కూడా మీ జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం ప్రయత్నం చేయాలి. ఎవరో వచ్చి మీ జీవితాన్ని మారుస్తారు అనే ఆలోచనను వదిలేయండి. మీరు మీ జీవితానికి సంబంధించిన బాధ్యతను తీసుకోండి. దీనికోసం మీరు మిమ్మల్ని మార్చుకోవాలి. ఈగల్ నెవర్ ఎట్ డెడ్ థింగ్స్. ఒక ఈగల్ ఎప్పుడు చూడండి సార్, ఇక్కడ ఈగల్ తన యొక్క లక్ష్యాన్ని ఎంత బలంగా కోరుకుంటుంది, అలాగే తను ఆ విజన్ పోయేటప్పుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం కదా సార్. నెక్స్ట్ వచ్చేసి మనము కూడా మన జీవితంలో ఏదైనా చేయాల్సినప్పుడు మనకి ఎవరో చేసి పెడతారని, ఎవరి వల్ల ఎవరో ఇది చేస్తారని మనం ఇబ్బంది పడకుండా మన పనిని మనం క్లారిటీగా చేసుకోవాలనేది ఒకటి తెలుసుకోవాలి సార్. అలాగే చేసుకునే క్రమంలో మనం ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగిపోతే మన పని మనం చేసుకుంటూ మనకు కావాల్సిన వర్క్ మనం సీనియర్ సలహా మేరకు డిజైన్ చేసుకుంటూ పోవాలి సార్.
ఎవరో వాళ్ళు చెప్పలేదనో, వీళ్ళు చేయలేదనో, వాళ్ళు రాలేదనో అన్న పనిలో మనము ఇబ్బంది పడకూడదు. ఎవరి కోసం ఎదురు చూడవద్దు. తన పనులు మనం చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఆ పనులు చేసుకోవడానికి కావాల్సిన మెలకువలు, దాని యొక్క విధానము మనము ఎవరికాడ నేర్చుకోవాలి? మన సీనియర్ సలహా మేరకే నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మన పని మనం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటది. సపోజ్ మన పనులు మనం ఏంటి అంటే, మనం ఇప్పుడు చేసే పనిలో ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ లిస్ట్ తయారు చేసుకోవడం. ఆ నేమ్ లిస్ట్‌ను సీనియర్ సలహా గైడెన్స్ మేరకు వాటిని డిస్కస్ చేసుకోవడం. తర్వాత దాంట్లో దాంట్లో కూడా కొన్ని వేరియేషన్స్ అంటే క్లోజ్ వాళ్ళెవరు? వార్మ్‌గా ఉండే వాళ్ళెవరు? కోల్డ్‌గా ఉండే వాళ్ళెవరు? అలా డిజైన్ చేసుకొని మనం వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు పోవడం. అలా పోయిన తర్వాత ఆ ప్రాస్పెక్ట్‌కు కస్టమర్‌కు ఒకసారి తీసుకొని కన్స్యూమర్‌గా మారిన తర్వాత వాళ్ళకు థాంక్ యూ మీట్ పెట్టుకోవడం. అలా థాంక్ యూ మీట్స్ తర్వాత మళ్ళీ రీసేల్ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళకు నచ్చిన తర్వాత వాళ్ళ యొక్క లీడ్స్‌తో లేదు వాళ్ళ అవసరాన్ని గుర్తించి, వాళ్ళకు మనీ పరంగా అవసరం ఉందా? ఆరోగ్యపరంగా అవసరం ఉందా గుర్తించి, మనీ పరంగా అవసరం ఉన్న వాళ్ళని మన పార్ట్నర్‌గా చేసుకుంటూ, అది సీనియర్ సలహాతో వాళ్ళకు చెప్పవలసింది చెప్పించుకుంటూ, వాళ్ళని మన పార్ట్నర్‌గా మార్చుకొని, వాటిని మళ్ళీ నెక్స్ట్ ఆహ్, మనతో పాటు జర్నీకి పై ఫీఎంలో కూర్చుండే విధంగా చేసుకొని, అంటే మనమే అంత చెప్పాల్సినంత జ్ఞానం మనకు ఉండదు సార్. మనం ఎంతసేపున్నా సార్ వాళ్ళు చెప్పే ప్రోగ్రామ్స్‌కు వాళ్ళని అటెండ్ చేయడం వల్ల, వాళ్ళ మోటివేషన్ సార్ వాళ్ళ ప్రోగ్రామ్‌లోనే మోటివేషన్ అవుతారు సార్. అప్పుడు వాళ్ళు మనతో పాటు జర్నీ చేయటానికి, మనతో పాటు కలిసి ఉండటానికి కూడా అవకాశం వస్తుంది సార్. అలా పిలుచుకెళ్ళినప్పుడు అలా వాళ్ళు మనకు టైం ఇచ్చి రాలేనప్పుడు ఆ టీమ్ అనేది పోతుంది. వాళ్ళు సక్రమంగా ప్రోగ్రామ్‌కి అటెండ్ గారు. లేదు వాళ్ళకి అనుకూలంగా లేదు వాళ్ళు చేసే పనులకు. అప్పుడు మనము సీనియర్స్‌తో జీఎస్ఎం పెట్టించుకోవడం వల్ల కూడా కొంత వాళ్ళకు ఈ ప్రొడక్ట్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ అవగాహన కల్పించి మనతో పాటు జర్నీ చేసుకోవడానికి అనుకూలంగా మార్చుకోవచ్చు సార్. సార్ నెక్స్ట్ సార్. అనదు. అది ఎల్లప్పుడూ తన కోసం తాజా ఎరనే చూసుకుంటుంది. మన గతం జరిగిపోయింది అని, గతంలో జరిగిన ప్రతి విషయం, ప్రతి సంఘటన అయిపోయింది అని ఈగల్ యొక్క ఈ మనస్తత్వం మనం నేర్చుకోవాలి. ప్రస్తుతం మన చేతిలో కేవలం ప్రెజెంట్ మాత్రమే ఉంది. మీ యొక్క గతం ఎటువంటి ప్రదేశం అంటే, మీరు పాత విషయాలను అందులో పాతిపెట్టుంచారు. మీరు మీ గతంలో చాలా చెడ్డ పని చేసి ఉండొచ్చు, లేదా చాలా మంచి పని చేసి ఉండొచ్చు. వీటి గురించి ఆలోచిస్తూ మీరు మీలో వివిధ భావోద్వేగాలను అభివృద్ధి చేస్తున్నారు. అది మిమ్మల్ని లోపల నుంచి బలహీనంగా తయారు చేస్తుంది. ఒకవేళ మీరు మాటికి గతం గురించి ఆలోచిస్తూ ఉంటే ప్రజెంట్లో ఏ విధంగా బ్రతకగలుగుతారు? ప్రజెంట్లో మీరు మీ ఫ్యూచర్ని డెవలప్ చేసుకోవాలి. మీ యొక్క బెస్ట్ వెర్షన్ని తయారు చేసుకోవాలి. ఈ విషయాలపైనే మీ ఫోకస్ అంతా ఉండాలి. అంతేగాని బాధల గురించి పదే బాధపడుతూ ఉండకూడదు. గతం అనేది అయిపోయిన సంఘటన. దాని గురించి బాధపడుతూ ప్రజెంట్ను వృధా చేసుకోవద్దు. ఒకవేళ ఈగల్ తన ఎరను మిస్ చేసిందనుకోండి, అది కూర్చుని బాధపడుతూ ఉండదు, కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మీరు చూడండి సార్, గ్రద్ద అనేది తనకు కావలసిన ఆహారం కోసము ఎదురు చూడదు. ఇంకోటి, తనకు బ్రతకటానికి ఏ ఆహారం గాని, నీరు గాని ఎవరు పెట్టరు సార్. తనంతకు తానే సమకూర్చుకుంటుంది. కానీ ఎప్పుడూ కావాల్సిందని ముందే జాగ్రత్తగా పెట్టుకోవాలనేది దాని ఆలోచన ఉండదు సార్. ఎప్పుడు కావాల్సిన ఎరను అప్పుడే తీసుకుంటుంది. ఫ్రెష్‌గా అంటే స్టాక్ పెట్టుకునే విధానం కాదు సార్ దాని మనస్తత్వం. ఎప్పుడు కావాల్సింది అప్పుడే చేసుకుంటుంది. ఎప్పటికైనా గానీ ఏ రోజు ఫుడ్‌ను ఆ రోజు తాజాగా తీసుకోవడానికి ఇష్టపడుతుంది. అంటే మన జీవితంలో గూడా మనము ఏది ఎప్పుడు చేయాలి అనే విధానాన్ని తెలుసుకొని, ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడు చేసుకుంటూ ముందరికి సాగిపోవాలనేది ఇది ఒక నిదర్శనం సార్. అలాగే తను జీవితంలో జరిగిపోయిన గతాన్ని తలుస్తూ ఉండదు సార్. ముందుకు రోజు జరిగే విధానాన్ని, ఆ రోజు విషయాన్ని ఆ రోజు వరకే తీసుకొని ఉంటుంది సార్. గద్ద అనేది ఎప్పుడు కూడా తను చనిపోయిన జీవులను తినదు సార్. తాజా తినడానికే ఇష్టపడుతుంది. తన యొక్క ఆహారాన్ని తనే సమకూర్చుకుంటుంది. అలాగే మనము ఎవరో చేస్తారని ఎదురు చూడకుండా మన పనులు మనము గద్దలాగా ఎలా తన వేరును తను చూసుకుంటుందో అలా మన వరకు మనం చేసుకుంటూ ముందరికి సాగిపోవాలనేది దీని యొక్క నిదర్శనం సార్. అలాగే నెక్స్ట్ గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ప్రజెంట్ లో పని చేయలేము సార్. అంటే నేనేదో చేస్తున్నాను, వాళ్ళు రాలేదు, వీళ్ళు ప్రీవీ క్రియేట్ చేయలేదు, వాళ్ళు మీటింగ్ రాలేదు అని నిరుత్సాహపడకుండా మనం చేయాల్సింది చేసుకుంటూ ముందుకు పోవాలనేది ఇందులో నిదర్శనం సార్. ఏదైనా ఎప్పటికప్పుడు ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి సార్.
గతంలో ఎప్పుడో నువ్వు మంచి బెస్ట్ రిటైలర్వే, కానీ అదే తలుచుకుంటూ కూర్చుంటే ఈ రోజు ప్రజెంట్ లో మనం వర్క్ చేయలేం సార్. ఈ రోజు వర్క్ ఏం చేసినాము, రేపు వర్క్ ఏం చేయాలి, మెట్టు మెట్టు మన విధానము, మన వర్క్ విధానం పెంచుకుంటూ పోతేనే మనము మార్కెట్లో నిలబడగలుగుతాము. ఇంకోటి, ఎప్పటికీ అప్పుడు మనల్ని సీనియర్స్ దగ్గర నేర్చుకుంటూ మనలో మనం మార్చుకుంటూ ముందరికి నడిచినప్పుడే మనం అనుకున్న ప్రెజెన్సీలో నిలబడగలుగుతాము. గతాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆలోచన చేయకూడదు. గతంలో మంచి జరిగిండొచ్చు, చెడు జరిగిండొచ్చు, కానీ వాటిని తెలుసుకుంటూ ఉంటే ముందరికి పోలేము సార్ ప్రెజెన్సీలోకి అనేది ఇక్కడ నిదర్శనంగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టార్ట్ చేయండి సార్. అయిపోయింది, బాగా చెప్పారు సార్. కమాల్ గారికి థ్యాంక్ యూ సార్. మనం హార్ట్ ఇద్దాం. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సీనియర్ మెంటర్ గారికి, అలాగే సూపర్ సీనియర్స్ జూనియర్స్ కు, అందరికి ఈ రోజు మిస్ అయిపోయిన వాళ్ళు చాలా మిస్ అయిపోయారు. మిమ్మల్ని స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు గమనిస్తే రికార్డింగ్ చూసినా అంత అవగతం అవ్వదు. నేనే చాలా విషయాలు గమనించాను. వెరీ గుడ్, చాలా మంచి. అందుకనే మీకు బాగా రిటైల్ జరుగుతుంది. ఆ పీపుల్ కూడా అంత ఉండడానికి కారణం మీకు జస్ట్ కొన్ని అంటే అప్డేట్ అయిపోతే సరిపోతుంది. చాలా మంచి వివరణ, చాలా మంచి వివరణ. కొన్ని పాయింట్స్ నాకు ఇచ్చిన వీడియో నేను దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. ఎక్కడ ఏది అవసరమో దాన్ని చాలా మంచి చేశారు. గుడ్, వెరీ హ్యాపీ. నేను అందుకే ఏ పుట్టలో ఏం బాగుంటుందో తక్కువ అంచనా వేయద్దు. కమల్ గారు అనగానే సరే ఏంది చెప్తారు, నెట్ మధ్యలో కట్ అయిపోతుంది, ఇట్లా ఏదో ఒకటి ఉంటుందన్నమాట ఫీలింగ్స్. కానీ ఆ ఫీలింగ్స్ ని పటాపంచలు చేసి గద్దలాగా పైకి వెళ్ళిపోయారు మీరు. గుడ్, వండర్ఫుల్. మీరు ఇంకా మంచి సెషన్స్ తీసుకోండి, సరేనా? నేను ఇక్కడ ఎతుకుతున్నాను మిమ్మల్ని. మీకు 2 తెరలు ఉన్నాయి కదా, నేను ఇటు హాయిగా చక్కగా నేను దాంట్లో చూస్తున్నాను, ఏంటి దాంట్లో నుంచి చెప్తున్నారు అని అనుకున్నాను. ఓకే, మరి మీకు షేరింగ్ చేయడం రాలేదా? లేదు సార్, కొద్దిగా రాత్రి ట్రై చేశాను కానీ అనుకున్న విధంగా కాలేదు సార్, అందుకని సార్ హెల్ప్ తీసుకున్నాను. నెట్ ఇబ్బంది ఏం లేదు, మీకు మంచిగా ఉంది, ఎక్కడ కట్ అవ్వలేదు. దూర ప్రాంతం అయినా కానీ ఏం కాదు, చాలా బాగుంది. మీరు చక్కగా ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, సరేనా? చాలా బాగా వివరంగా చెప్తున్నారు. గుడ్. సో ఒకసారి మనం కమాల్ గారికి థ్యాంక్స్ చెప్తాం మన రియాక్షన్స్ ద్వారా. డియర్ ఫ్రెండ్స్, ఇంతే మనకి కంపెనీ చెప్పినటువంటి బాధ్యత వివరంగా చెప్పుకోవడం, వివరించి చెప్పుకోవడం. మనకి ఏమన్నా స్టాక్ పాయింట్లు పెట్టుకోవడం కానీ ఏం లేదు. ఓకే, స్టోర్ కంపెనీ పెట్టింది, లింక్ మనకి ఇస్తుంది, అమ్ముకోండి అని చెప్తుంది. ఇంకొకరికి వివరించుకోవడమే. ఎంత ఉండాలి, మినిమం స్పీడ్ ఏంటి, అన్నీ కూడా దానికి దీనికి ఎంత చక్కగా లాస్ట్కి అది ఫ్రెష్ ఫుడ్డే తింటుంది అనేది ఎలా పోలుస్తారు అనేది చూశాను నేను. ఓకే, ఫ్రెష్ ఫుడ్ దాన్ని వర్తమానంతో పోల్చడం అనేది సూపర్ అనమాట. మీ యొక్క ఈ కాన్షియస్నెస్ అది వర్తమానంతో పోల్చడం, ప్రతి వర్తమానం గతంలోంచి ఇది లేకుండా, అది బాధ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఎప్పటికప్పుడు వర్తమానాన్ని టేకప్ చేయడం అనేది అసలైనటువంటి ఫుడ్ మైండ్కి. ప్రస్తుతానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళడమే మనం చేయాల్సింది, పెద్ద చేయాల్సిన పని కదా. అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారంటే ప్రకృతి నుంచి నేర్చుకోమంటారు. అన్ని ఎక్కడి నుంచి నేర్చుకోవాలి మనం? ప్రకృతి నుంచి. మౌనంగానే ఎదగమని ఎవరు చెప్తారంట? చెట్టు చెప్తుంది. అట్లా ప్రకృతి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాటికి సాఫ్ట్వేర్ పెట్టాడు, మనిషికి మాత్రం మనసు పెట్టాడు. సాఫ్ట్వేర్ నువ్వే తయారు చేసుకో అన్నాడు. దేని నుంచి ఏం నేర్చుకుంటావో నేర్చుకో ఇంకా. ఓకే, సో అందుకని ఆ ఈగల్ అనేటువంటి వీడియో సెలక్షన్ వండర్ఫుల్ సెలక్షన్ అది. సో భగవంతుడు దానికి ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ థింకింగ్, హై థింకింగ్, రిచ్ థింకింగ్ పెట్టాడు. దాని నుంచి మనం ఏం డెవలప్ చేసుకోవాలి శ్రీకాంత్? దాంట్లో ఇగో ఈరోజు చెప్పారు కదా, దాన్ని మనం డెవలప్. మళ్ళీ ఇంకొంచెం దాన్ని ఏం చేశారంటే మన రంగానికి తగ్గట్టుగా, మన వెల్నెస్ బిజినెస్ రంగానికి తగ్గట్టుగా మీరు అప్లై చేశారు ప్రతి ఒక్క స్టెప్ని కూడా. చాలా బాగుంది. సో ఇక్కడ ఆ కాన్షియస్నెస్ని మనం పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి,
మనం ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా వింటాము, చాలా బాగుంటుంది, ఇక ఇక్కడి నుంచి మార్చుకుందామని అనుకుంటాము, కానీ ఎక్కడో కొంచెం ఆ, ఇబ్బంది అవుతుంది. అక్కడ మనకు కావాల్సింది కంట్రోలింగ్ పవర్. ఆ వెహికల్ అటు ఇటు పోకుండా కంట్రోలింగ్ పవర్ అవసరం. సో వెయిట్ని కంట్రోల్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్పి, ఇందులో సార్ చెప్పిన హైలైట్ పాయింట్స్ స్పీడ్గా నేను చేస్తాను. చూడండి, కంట్రోల్ టు కాన్షియస్నెస్ అని పెట్టుకుందాం. కంట్రోల్ టు కాన్షియస్నెస్, కంట్రోలింగ్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఆయన ఈ వీడియోలో మీరు చూసారో లేదో, ఫోకస్, భావోద్వేగాలు, ఈ రెండు చెప్పాడు. ఫోకస్ ఇంపార్టెంట్, భావోద్వేగాలు ఇంపార్టెంట్. ఈ రెండింటిని మొత్తం తిరుగుతూ ఉంటాయి. మొత్తం ఎక్కడైనా పక్కకు పోతే ఫోకస్ దగ్గర పోతుంది, దానికి తగ్గట్టుగా భావోద్వేగాలు. ఫోకస్ పెద్దన్నయ్య అయితే ఫీలింగ్స్ అంటే భావోద్వేగాలు చిన్న. ఓకే, అది ఎడిపోతే ఎడిపోతుంది. ఒకసారి చిన్నప్పుడు వేరే వాళ్ళ మా ఏరియాలో ఫస్ట్ టీవీ మేమే కొన్నది, బ్లాక్ అండ్ వైట్ టీవీ. అది రావడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే మా వీధి కాకుండా ఇంకొక వీధిలోకి వెళ్ళి టీవీ చూస్తున్నాం. అప్పట్లో టీవీ అంటే గ్రేట్గా చిత్రలహరి శుక్రవారం, శనివారం సినిమా వచ్చేది. ఇట్లా వెళ్ళి అందరు గుంపులుగా ఉంటే మేము కూడా వెళ్ళి ఆ గుంపులో నేను, తమ్ముడు, చెల్లి నిలబడ్డాం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మనిషి ఏం చేశాడు, వెళ్ళండి వెళ్ళండి అని ఇట్లా నెట్టేశాడు. నెట్టేస్తే పిల్లల ముగ్గురం ఇట్లా పడిపోయాం అనమాట. పడిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత సీన్ నాన్న వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది, ఇట్లా వాళ్ళ ఇంట్లో వ్యక్తి ఇట్లా నెట్టేస్తే పిల్లలు పడ్డారు అని. ఆయన ఇంకా లేచి రెడీగా ఉంటాయి మా ఇంట్లో వైర్లు, బెల్ట్లు, కర్రలు, అన్ని ఆయుధాలు రెడీగా ఉంటాయి. అది తీసి చిన్నపిల్లలు ఇద్దరిని కొట్టకుండా, ఎవరిని, తమ్ముడిని, చెల్లెని తీసుకెళ్లకుండా, ఫస్ట్ నువ్వు వెళ్ళడం వల్లనే వాళ్ళిద్దరు నిన్ను ఫాలో అయ్యారని నన్ను ఇది చేయడం జరిగింది మంచిగా. ఓకేనా, దేహశుద్ధి జరిగింది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, పెద్దోడు ఎటుపోతుంటే పిల్లలు అది ఫాలో అయిపోతారు, చిన్నోళ్ళు. పెద్దోడు ఎవరు అని అంటే ఫోకస్. ఫోకస్ ఎటుపోతుంటే చిన్నోళ్ళు ఇద్దరు కూడా ఫీలింగ్స్ ఇవి అన్ని కూడా ఫాలో అయిపోతూ ఉంటాయి. రైట్. సో కంట్రోల్ చేయాల్సింది ఎవరిని, దేహశుద్ధి చేసి అయినా సరే కంట్రోల్ చేయాల్సింది ఫోకస్ అనమాట. పెద్దన్నయ్యని చేయాలి. నేను ఇది చూడండి, ఫస్ట్ కంట్రోలింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం కంట్రోల్ చేయాల్సింది నా ఫోకస్, నా చూపు మాత్రమే కాదు. మీ చూపు జస్ట్ ఇక్కడనే ఉండొచ్చు కాక, కానీ లోపల ఒక చూపు ఉంటుంది, రెండవ చూపు మనసు చూపు ఉంటుంది. ఆ మనసు చూపుకి జ్ఞానం చూపు యాడ్ అవ్వాలి. జ్ఞానం చూపు ఫస్ట్ అయ్యింది, ఇది ఈ ఐ చూస్తుంటుంది. అది చూసిందంతా చూసినట్టు కాదు, మనసు చూపు ఇంపార్టెంట్. ఆ మనసు చూపుకు కూడా జ్ఞానం చూపు యాడ్ అవ్వాలి. F3 CFC అని పెట్టుకుంటే ఇది మూలం. ఇప్పుడు కాన్షియస్నెస్ ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, తన కాన్షియస్నెస్ బాగా డెవలప్ చేసుకున్నారు, దాని మీద ఒక జ్ఞానాన్ని డెవలప్ చేసుకున్నారు. వండర్ఫుల్ గా చెప్పారు సార్. ఆయన అంతకు ముందు ఉన్నటువంటి సరైన కంట్రోల్ లేదు, అందుకే లావుగా అవ్వడము. ఆయన ఒక డాక్టర్ అయినప్పటికీ తను కంట్రోల్ చేసుకోబోయారు. అసలు ఏం కంట్రోల్ చేయాలో కూడా తెలియలేదు. ఆ తర్వాత ఫుడ్ని కంట్రోల్ చేసుకున్నారు. ఫుడ్ స్టైల్ మారిందా కమల్ గారు మీకు? అది అన్మ్యూట్ చేసుకోండి. ఫుడ్ స్టైల్ అప్పటికి చాలా మారింది. ఫుడ్ స్టైల్ అప్పటికి చాలా మారిపోయింది. ఒక దాన్ని ఇట్లా అన్మ్యూట్ చేసేది. ఓకే, ఎమ్మటి
సో చూడండి అప్పటికిప్పటికి చాలా మారింది. ఆయన సో మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కడ కంట్రోలింగ్ పవర్, ఫస్ట్ కంట్రోలింగ్ పవర్ మీట్లోకి వెళ్ళి ఎమ్మటే నేను అధ్యక్ష అనాలి, ఎమ్మటే మీట్లోకి వెళ్ళి ఫుడ్, ఇది బేసిక్ లెవెల్ అనమాట. ఇక్కడ కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. దీని మీద ఫస్ట్ కంట్రోలింగ్ పవర్ రావాలి, అప్పుడు దీని మీద కాన్షియస్నెస్ పెరుగుతుంది. లేకపోతే ఎన్నో ఉంటుంది, జ్ఞానం ఎంతో ఉంటుంది, మనకు అప్లై అవ్వదు. తను ఆరామానంలో వినడం కాదు, గట్టిగా నిర్ణయించుకున్నారు. నా లైఫ్ ఇక ఇంతకంటే ఏ కంపెనీ చేంజ్ చేయలేదు నా లైఫ్ స్టైల్ని, నా పిల్లల లైఫ్ స్టైల్ని. అది సో ఈరోజు చూడండి, ఆయన మలేషియా వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకొంచెం చాలా ఆలోచనల్లో బాగా డెవలప్మెంట్ వస్తుంది. దానికోసం ఏం ఖర్చు పెట్టలేదు, ఏమీ ఖర్చు కాదు, ప్రెజెంటేషన్ వివరంగా చెప్పుకున్నాడు అంతే. ఖర్చులు పెట్టడం కాదు, ఖర్చులు పెడితే ఎవరైనా కంపెనీ పంపాల్సిన అవసరం లేదు, ఎవరైనా వెళ్ళొచ్చు ఖర్చులు పెట్టుకుంటే. ఖర్చులు పెట్టి వెళ్తే ఇంకేముంది, స్కిల్ అదేమన్నా. అందుకని చేయాల్సిన పని. దీన్ని టచ్ చేయకండి, జస్ట్ నోట్స్లో ఉంటే రాసుకోండి అంతే. ఇక రెండవది, సార్ మీ మనసులో చేంజ్ వచ్చిందా? భావోద్వేగాలలో నిరాశ, కోపము, బాధ, షార్ట్ టెంపర్, ఇట్లాంటి వాటి ఒకప్పుడు చాలా ఉన్నాయి సార్, కానీ ఈ ఆరా మార్నింగ్ వల్ల నాకు మీరు చెప్పే ప్రతి నేను ఫస్ట్ నేను ఉండే విధానానికి ఇప్పటికి చూసుకుంటే దగ్గర దగ్గర ఒక 50% చేంజ్ సార్. చాలా చాలా అంటే ఇంట్లో విషయాలు కానీ బయట కానీ ఎవరితో మాట్లాడే విధానంలో కానీ ఆ నెమ్మది తత్వం వచ్చింది. Yes, ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు మీ వాయిస్ కూడా అట్లే వస్తుంది. నో ప్రాబ్లం. సో మీరు ఇక్కడ కూడా సక్సెస్ అయ్యారు. ఫీలింగ్స్, ఇది ఇక్కడ కంట్రోలింగ్ అనేది మీ మేడం గుర్తించిందంటే ఇక మీరు కరెక్ట్ అనమాట. ఇంకా ఎస్, మా సార్లో మార్పు వచ్చింది ఆయన ట్రీట్ చేయడంలో అని. ఇది చూడండి, మీ వేరేది ఉంది కదా, దాన్ని ఆన్ చేయండి కమల్ గారు. ఎస్, నేను ఏదైనా నెగిటివ్ జరిగినా కానీ దాన్ని పాజిటివ్ గా మార్చుకొని ఎలా ముందరకు పోవాలా అంటే ఒక బంతి కిందికి వేసి కొడితే ఎలా ఎగురుతుందో అలా కోణంలో ఆలోచన చేస్తున్నానే తప్ప పరిష్కారం దిశగా ఆలోచిస్తున్నారు. సో యువర్ ఫోకస్ ఆన్ సొల్యూషన్ కి వెళ్ళింది, అక్కడ కంట్రోలింగ్ వచ్చింది. ఇది పెద్ద నయం. ఓకేనా? ఇది ముఖ్యం. మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నా సరే, మనం దేని నుంచి అయినా సరే నేర్చుకోవాలి అన్న ముందు ఈ 3 కంట్రోలింగ్ పవర్ బాగుంది. సిఎఫ్సి. ఓకేనా శ్రీకాంత్? కాన్సెప్ట్ బాగుందా? రైట్గా ఉంటుంది, కరెక్ట్గా. నా ఫుడ్ ఎలా ఉంది, నా ఫీలింగ్స్ ఎలా ఉంది, నా ఫోకస్ ఎలా ఉంది. నా ఫోకస్ ఆరోగ్యం మీద ఉంది అని అనుకోండి, ఇమ్యూనిటీ మీద ఉంది అనుకోండి, ఎమ్మటే ఇమ్యూనిటీ ఇచ్చే ఫుడ్ మీద ఫీలింగ్స్ ఇష్టం పెరుగుతుంది. ఫీలింగ్స్ అంటే ఇష్టం. ఓకే, పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి, లేకపోతే నెగిటివ్ ఫీలింగ్స్. ఫుడ్ ఎమ్మటే చేంజ్. మనం పెట్టుకున్న ఫోకస్ ఎక్కడ ఉంది, ఫోకస్ అనేది ఎక్కడ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. నా ఫోకస్ ప్యాసివ్ ఇన్కమ్ మీద ఉంది, ఫస్ట్ రిటైలింగ్, అక్కడి నుంచి ప్యాసివ్ ఇన్కమ్ మీద ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా హైగా ఉన్నటువంటి సీలింగ్ ఉంది. కాకపోతే క్లోజ్ అయినా ఇంకా దీన్ని, ఓకే, ఈ ఫిగర్ స్క్రీన్ షాట్ కానీ నీట్గా స్కెచ్ తోటి బాగా ఇంకా మంచి ఉంటే మీకు స్కెచ్ తోటి చక్కగా వేసుకోండి. దాన్ని మీకు బాగా గుర్తుండాలంటే దగ్గర వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. మీ యొక్క రియాలిటీస్ తోటి పోల్చి చూసుకోండి. అది
ఇక మొత్తం స్కెల్టన్ అనమాట. ఈ సైకాలజీ తెలిస్తే ఇంకా మిమ్మల్ని మీరు చక్కగా గైడ్ చేస్తారు. మీరు గైడ్ చేసుకున్నారంటే మీకు టీం వచ్చినట్టే. ఎందుకంటే వాళ్ళని కూడా గైడ్ చేయగలుగుతారు కాబట్టి. ఓకే. సో నా పాఠాలు అన్ని డైమండ్ పాఠాలే ఉంటాయి, చిన్న చిన్న పాఠాలు కాదు. కానీ చిన్న చిన్న స్టెప్స్ మాత్రం వేయిస్తాను. కానీ ఎక్కడి వరకు? డైమండ్ వరకు. షూటింగ్ బాగుంటుందా, సినిమా చూడడం బాగుంటుందా? సినిమా చూడడమే బాగుంటుంది సార్. షూటింగ్ అయితే బోర్, అవునా? కానీ కన్సిస్టెన్సీ అనేది ఒక షూటింగ్ లాంటిది. రోజు రావడము, లేవడము, ఉం? కూర్చోవడము, నోట్ చేసుకోవడము. బట్ సినిమా అల్టిమేట్ గా ఎండింగ్ మాత్రం చాలా బాగుంటుంది తెర మీద. మీ సక్సెస్ అనేది స్టేజ్ మీద చాలా బాగుంటుంది అనేటువంటి దాన్ని ఊహించగలగాలి. ఫోకస్ ఎక్కడ ఉండాలి? స్టేజ్ మీద. స్టేజ్ మీద ఆ ఫోకస్ అట్లా ఉంటే ఫీలింగ్స్ అలానే ఉంటాయి, మన ఫుడ్ స్టైల్ కూడా అలా ఉంటుంది. సరేనా? థింక్ లైక్ ఏ మిలియనీర్, ఈట్ లైక్ ఏ మిలియనీర్. ఓకేనా? డూ లైక్ ఏ మిలియనీర్. రైట్? సో 1,000ని 10,000 రూపాయలు, వారానికి 1,000ని ఫస్ట్ మంత్లీ చూసుకోవాలి. తర్వాత 3 వీక్స్కి ఒకసారి ఎంత వస్తుందో చూడాలి. తర్వాత 2 వీక్స్కి ఒకసారి ఎలా వస్తుందో చూడాలి. తర్వాత వీక్లీ ఎలా వస్తుందో చూడాలి. కానీ మంత్లీ మనీ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ సక్సెస్ అది. మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్ ఏంటి అంటే మంత్లీ ఇన్కమ్ తీసుకోవడం. తర్వాత గిఫ్ట్ ఏంటంటే వీక్లీ ఇన్కమ్ తీసుకోవడం. ఓకేనా? ఆ తర్వాత ఏంటంటే 1,000 రూపీస్ నుంచి 10,000కి ఎలా వెళ్ళాలనే పాఠాలు నేర్చుకోవడం. ఓకే. మీరు ఇందాక అన్నారు కదా సార్, 40 ఏళ్ల తర్వాత తనకు తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటది అని. ఎంత కష్టమైన పెయినింగ్ ప్రాసెస్. పెయిన్ ప్రాసెస్ని అది ఎప్పుడు ఫాలో అవుతుంది అని చెప్పారు. నేను అదే నోట్ చేసుకున్నా. ఆ ప్రాసెస్ ఎప్పుడైనా కానీ ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత రిలాక్స్ మోడ్ వస్తుంది. ఒక చిన్న సక్సెస్ వచ్చిన తర్వాత ఉం? ఆ రిలాక్స్ మోడ్ని మాత్రం అది, ఎందుకంటే అంటిల్ మనం ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యేంత వరకు ఆ రిలాక్స్ మోడ్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే. అది 1,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్కి వెళ్ళడానికి మనం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇది ముఖ్యం. కేవలము ఒక ర్యాంక్ వచ్చిన తర్వాత నేను సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను అప్పట్లో రిటైల్ బాగా చేసేవాడిని, అది సరిపోదు. అప్పట్లో రిటైల్ బాగా చేశాము. అప్పట్లో నేను 10th వరకు అయితే బాగా చదివాను. మరి డిగ్రీ గతాన్ని చెప్పుకుంటూ ఉండడం కాదు. గతంలో నెగిటివ్ ఉండని, పాజిటివ్ ఉండని, ప్రెసెంట్ ఎలా ఉంటుంది అనేది ముఖ్యం. అదేనా ఈగల్ యాటిట్యూడ్ అంటే? యాటిట్యూడ్ అంటే దాని అలవాటు. మనకు కూడా అదే అలవాటు అవ్వాలని చెప్పారు. ఓకేనా? సో కొన్ని మంచి విషయాలని సార్ దాని యొక్క ఫస్ట్ కాకికి సంబంధించి ఒకసారి రివిజన్ చేద్దామా? ఈ పాయింట్స్ని, హైలైట్ పాయింట్స్ని. చాలా బాగున్నాయి. గొప్పగా ఆలోచించే అలవాట్లో మొదటి అలవాటు ఏంటంటే హైయెస్ట్కి వెళ్ళడం. ఓకే. కాకకి సమాధానం చెప్పుకుంటూ కూర్చోవడం కాదు, ఎదిగి చూపించడమే. అంతేనా? మార్క్ తెప్పించి చూపించడమే. కాకులకు సమాధానం చెప్పుకోవడానికి లేదు. ఓకే. ఎద్దుపుండు కాకి పండుగ అని అంటారు, ఒక లైన్ ఉంటుంది అట్లా. పాపం దానికేమో ఈప్ మీద పెయిన్ ఉంటుంది, ఇది వెళ్ళి పొడుస్తూ ఉంటుంది. కొంతమంది వ్యవహారం ఇలా ఉంటుంది. కాబట్టి ఆ కాకులకి సమాధానం చెప్పకుండా ఎదిగి చూపించారు. ఇది మెయిన్. ఓకే. మీరు దానికి రెక్కలు నమ్ముకుంటుంది అనేది ఏదైతే ఉందో, దానికి రెక్కలు ఎలాగో మనకి ఆలోచనలు అలాగే. మనకి ఆలోచన ఎలాంటి గొప్ప ఆలోచనలు ఉంటే అలాంటి గొప్ప అనుభవాలను క్రియేట్ చేసుకుంటాం. ఇది మనం రాసుకోవాల్సిన పాయింట్. మన గొప్ప ఆలోచనలు గొప్ప అలవాట్ల నుంచి పుడతాయి, ఆ ఆలోచనల నుంచి అనుభవాలు పుడతాయి. ఓకే. గొప్ప అనుభవాలు పుడతాయి. గొప్ప అలవాట్ల నుంచి గొప్ప ఆలోచనలు, గొప్ప ఆలోచన నుంచి గొప్ప అనుభవం. దానికి రెక్కలు నమ్ముకుంది. మనం ఎవరిని నమ్ముకోవాలి? మన బలమైన ఆలోచనలను నమ్ముకోవాలి. ఖచ్చితంగా నా ఆలోచనలు ఒక మిరాకిల్స్ ని క్రియేట్ చేస్తాయని అనుకోవాలి.
మరి వాటిని డెవలప్ చేయాలంటే పెద్దన్నయ్య ఎవరు? టైప్ చేయండి చూద్దాం. నేను పాఠం సరిగ్గా చెప్పానా లేదా నాకు తెలుసు. ఫోకస్ సార్. మీరు చెప్పేస్తున్నారు. అంతే. ఫోకస్. గుడ్. సో బలమైన ఆలోచనలకి బలమైనటువంటి అనుభవాలు ఉంటాయి. మీరు ఆలోచనల మీద ఫోకస్ చేయండి. ఓకే. ఛాలెంజ్ ఉంది అని అంటే అసలు ఛాలెంజ్గా గుర్తించడం గొప్ప. ఇది నాకు ఛాలెంజ్ అని గుర్తించడం గొప్ప. ఛాలెంజ్ ఉందంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉందని అర్థం. నాకు ఉద్యోగం ఉందండి ప్లస్ ఇది కూడా ఉంది. నాకు బిజినెస్ ఉంది ఇది కూడా ఉంది. అదొక ఛాలెంజ్. దాన్ని చేయాలి. ఇంట్లో సపోర్ట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. సపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని ఒక 1 year సపోర్ట్ తీసుకోవాలి. ట్రాన్స్ఫార్మ్ అయి చూపించాలి. అది ఏదైనా ఇప్పుడు ఒక రిస్క్‌ని ఫేస్ చేయడానికి ఈగల్ ఎంత ముందుందో, రిస్క్ అంటే ఏందంటే ఇందులో పెద్ద రిస్కులు మీకు ఇప్పుడు నేను చెప్పేదంతా ఇప్పుడు హరి సార్ చెప్తున్నారు 3,00,000 కోసమో, 5,00,000 కోసమో కాదు కదా! ఏం లేదు. రిస్క్ ఏంటి మరి? 3,00,000, 5,00,000 కాదు. రిస్క్ ఉన్నది ఇగోను పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి అంతే. ఇగోను బట్టి ఇదే పెద్ద రిస్క్. ఇండస్ట్రీ వల్ల ఉన్నది. ఇగోని పక్కన పెట్టి. అరే నా ఫ్రెండ్స్ చెప్పాను, వాళ్ళు లాగిన్ అవ్వలేదు, కొనలేదు. నా బంధువులకు చెప్పాను, వాళ్ళు కొనలేదు. దీన్ని పక్కన పెట్టి, ఈ ఇగోని పక్కన పెట్టి, నాదిది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా వచ్చిన అవకాశము, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆయన 3.5 సంపాదించాడు. లావణ్య మేడం మీరెంత? 32 lakhs. 32 lakhs. తను సీరియస్గా ఫోకస్ చేసిన 5 yearsలో 32 lakhs. ఎలా వచ్చింది? అవునా? నేను ఏమాత్రం పెట్టుబడి లేకుండా ఈ ఇన్కమ్ సంపాదించానని సార్ ఇందాక అన్నారు కదా! ఇది కౌన్సిలింగ్ కరెక్ట్‌గా చేసుకోవాలి. సో ఇగో అనేది పక్కన పెట్టి ఇన్ఫర్మేషన్‌ని వెల్‌నెస్ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్ళేటువంటిది. కానీ ఇక్కడ ఏంటంటే వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతది ఎవరు నాతో ఉన్నారు అనేది. అది ఈగల్ మెంటాలిటీ కాదు. ఇది ఫస్ట్. అంతేనా? వందన మేడం? ఇది రైట్ కదా? ఇది ఫోకస్ అంటే. ఫోకస్ పర్ఫెక్ట్‌గా దాని మీదే ఉండాలి. ఎప్పుడైనా మన మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకంటే లక్ష్యం మీద ఫోకస్ పెట్టిన వాళ్ళంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటది. ఇది ఎవరికైనా. మన మీద ఇంట్రెస్ట్ పెట్టిన వాళ్ళకంటే లక్ష్యం మీద ఫోకస్ పెట్టిన వాళ్ళకి సీనియర్‌కైనా, జూనియర్‌కైనా ఇంట్రెస్ట్ ఉంటది. అంతే. వాళ్ళ బిజినెస్ మీద వాళ్ళకి ఫోకస్ పెడితే మిగతా వాళ్ళకి బంధుమిత్రులకైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటది. తప్పితే ఆ ఫుల్ ఫోకస్ నా మీద పెట్టారనుకో అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఈ పాయింట్ అర్థమైందా? ఇది తెలుసుకోవాల్సినటువంటి పాయింట్. దీని మీద ఫోకస్ పెట్టాలి. దానికి తగ్గట్టుగా చిన్నన్నయ్య ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. మన ఫుడ్ స్టైల్ గానీ మిగతాది అంత అలాగే ఉంటుంది. సో ఛాలెంజ్ ఉంది అనంటే అక్కడ ఎడ్యుకేషన్ ఉంది. అసలు ఛాలెంజ్ ఎందులో ఉందంటే ఇగో ఈ రిస్క్ ఇదే. ఎందుకంటే ఛాలెంజ్ ఏం లేదు. ఇదే రిస్క్. ఓకే. అందరూ బేరీజ్ వేసుకుంటారు. అలా లేకపోతే నా నేమ్ లిస్ట్ అయిపోయింది నేను అనుకుంటారు. లేదు నీ థాట్ పవర్ ఉందని తెలుసుకోవాలి. నీకు ఆలోచన లేదు. దానికి రెక్కలు ఎట్లాగో నమ్మకం, నీకు ఆలోచన లేదు. నీ ఆలోచన ద్వారా నువ్వు ఆ అనుభవాన్ని తెచ్చుకోగలవు. ఏది? క్రియేట్ చేసుకోగలవు. కొత్త కస్టమర్స్‌ని వాళ్ళని క్రియేట్ చేసుకోగలవు. నీ థాట్ పవర్ ఉంది. ఓకే. యద్భావం తద్భవం ఉంది కదా! లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంది కదా! సబ్‌కాన్షియస్ పవర్ ఉంది కదా! ఎక్కడ పోతుంది ఆ సబ్జెక్ట్ అంతా? ఎక్కడ పోతుంది? అప్లై చేయడానికే కదా! ఎందుకు మరి తెలుసుకోవడం ఎందుకు? ఎప్పుడు విజయం సునాయాసంగా రాదు. తలుపులు తీసి పెడితే గాలొచ్చినట్టు అదేం రాదు. ఖచ్చితంగా అనుకుని సాధించాలి. అనుకుని సాధించుకోవాలి ఏదైనా. సో ఆస్క్ దెన్ యూ విల్ రిసీవ్. తర్వాత అది అనారోగ్యమైన, ఆదాయమైనా సరే ఛాలెంజ్ ఉందంటే ఎడ్యుకేషన్ ఉంది. రైటా? తర్వాత ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది ఆ రేంజ్‌కి మీరు వెళ్ళాలి. 4 వీక్స్‌కి ఒకసారి తీసుకునేది కాస్త ఎవ్రీ వీక్ వెళ్తే మీరు మీకు చేసుకునే హెల్ప్ సంపద అది. ఎవ్రీ వీక్ తీసుకున్నాడు అంతే. అది ఎవరికో సీనియర్‌కి చేసే హెల్ప్ కాదు. మనకు మనం చేసుకునే హెల్ప్. సీనియర్‌ని ఉపయోగించుకొని ఎవ్రీ మంత్ వచ్చేది ఎవ్రీ వీక్ చేసుకోవాలి. ఇది మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్. అది ఎలా అంటే ఈవినింగ్ బిజినెస్ దాంట్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే.
కంఫర్ట్‌లో లేకుండా కస్టమర్ క్రియేషన్ పెట్టుకోవాలని చాలా బాగా చెప్పారు. కంఫర్ట్‌లో లేకుండా కస్టమర్ క్రియేషన్ పెట్టుకోవాలి. కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లు సైతం ఆ వర్క్ చేస్తున్నారు. శుభం. అది మంచిదే. రిటైలింగ్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి. మన నిత్యం ఇప్పుడు మాకు గూడా రిటైల్ అవుతూనే ఉన్నాయి. రిటైలింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఓకే. నిత్యం కస్టమర్ క్రియేషన్ మీదనే మనం ఫోకస్ పెట్టాలి. పెయిన్‌ఫుల్ ప్రాసెస్ అన్నారు కదా! అది బాగా నచ్చింది. ఇకపోతే ఒక ర్యాంక్‌ని చేరుకున్న తర్వాత ట్రాన్స్‌ఫర్మేషన్ ఓర్పు, నేర్పు ఉండాలి అనేది ఒక ఒక దశను చేరుకున్న తర్వాత ఓర్పు, నేర్పు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం చాలా కష్టం. ఒక ఇగో ఫార్మ్ అయిపోయి ఉంటది. అక్కడి నుంచి మళ్ళీ చిన్న పిల్లగాల్లాగా, కొత్త స్టూడెంట్‌లాగా మొదట్లో వచ్చిన రూ. 1000 అప్పుడు ఎంత ఉత్సాహం ఉందో అదే ఉత్సాహాన్ని మెయింటైన్ చేయాలంటే ఆ పీఠభూమి దశ అంటారు. దాన్ని దాటాలి. దాన్ని దాటాలి. అట్లా దాటితేనే అది ముఖ్యం. కొత్తగా. చిరంజీవి అట్లనే చేసాడా? కొత్తదనాన్ని తీసుకొచ్చింది. అది. ఒక లీడరు సారీ ఒక హీరో తన సినిమాలన్నీ ఫెయిల్ అవుతుంటే వెంటనే ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నాడు. ఆ ఇగోని పక్కన పెట్టి ఇంకో క్యారెక్టర్‌ని చేయడం స్టార్ట్ చేశారు. చూడండి కొంతమంది అలా. వెంటనే అక్కడి నుంచి వాళ్ళ జీవితం మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అట్లా. ఒకటి మనల్ని అడ్డుకుంటూ ఉంటది. దాన్ని మనం ఇచ్చేసుకోవాలి. సరేనా? తర్వాత టైం పడుతుంది. కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. ప్రతి వర్తమానాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. హ్మ్. తాజాగా తీసుకోవాలి. ప్రతి వర్తమానాన్ని. వెంటనే ఇప్పుడు ఒక వర్తమానం మనకు జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం ఆ ఛాలెంజ్ ఏంటి అనేది గుర్తించి ఫ్రెష్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకుంటూ వెళ్ళాలి. ఆహ్, పాత దానితోటే కాకుండా, పాత అనుభవాన్నే కాకుండా, కొత్త అనుభవంతోటి మనం వెళ్తూ ఉండాలి. కొత్త విజయాలు సాధిస్తాం. హ్మ్. ఇప్పుడు నాకు 7 సంవత్సరాల అనుభవం ఉండొచ్చు గాక. కానీ అలా కాదు గదా! ఇప్పుడు ఈ రోజు నాకు ఈ వీక్ ఉన్నటువంటి ఛాలెంజెస్ కొత్తవి ఉంటాయి. సో, ఫ్రెష్ ఫుడ్ అనే దాన్ని ప్రస్తుత వర్తమానాన్ని మనం కొత్తగా టేకప్ చేయడం. మనసుకు ఆహారంగా పెట్టాలి. దానికి ఫిజికల్ భోజనం అయితే ఇది మెంటల్‌కి సంబంధించి. గుడ్. చాలా బాగా చెప్పారు. జానే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. కమాలి సార్ చాలా బాగా చెప్పారు. ఆ, చెప్తున్నప్పుడు సో చాలా వ్యూగా కనెక్ట్ చేయడం కూడా చాలా బాగా చెప్పారు. రైట్. సో యెస్. దాన్ని అంటే ఈ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ దాని కోణంలో ఆలోచించే కోణంలో మెటీరియలిస్టిక్ కాకుండా మనకు ఇప్పుడు మీరు చెప్పారు కదా పెద్దన్న హ్మ్. ఫోకస్ తర్వాత ఈ మూడు మనం ఆలోచించాల్సింది కాన్షియస్నెస్ దాంట్లో చెప్పేటప్పుడు దాని యొక్క కాన్షియస్నెస్ ఎట్లా ఆలోచిస్తుంది ఏంటి దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. హ్మ్. సో ఇప్పుడు మనం చేయాల్సిన పనులలో కూడా అంటే మెయిన్గా నాకు ఇంకా బాగా కనెక్ట్ అయింది ఏంటంటే గతం ఏం చేసాము ఫ్యూచర్ ఏం చేస్తావు అన్నది అంటే ఇప్పుడు వర్తమానంలో నువ్వు ఏం చేస్తున్నావు ఇంతకుముందు నువ్వు ఎంత రిటైల్ చేసావు ఎలా చేసావు ఎక్కడికి వచ్చావు అనేది అయిపోయింది. దట్ ఈస్ ఓవర్. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఈ క్షణాన్ని ఎట్లా ఉంటున్నావు అనేది ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా ఉన్నదాన్ని ప్రజెంట్లో ఉండడం అనేది చాలా బాగా కనెక్ట్ అయ్యింది సార్. అంటే కంట్రోల్ టు కాన్షియస్నెస్ అని చెప్పారు కదా దీన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్గా చెప్పండి సార్. కంట్రోల్ టు కాన్షియస్నెస్ ఉంది కదా. మన కంట్రోలింగ్ ఎంత పవర్ పెరుగుతూ ఉంటే కాన్షియస్‌నెస్ అంత పెరుగుతది. ఎస్. మనకి అన్ని నియమాలు అన్నమాట. నియమాలు అందుకే పెట్టుకుంటారు. ఎస్ సార్. ప్రతి నియమము గూడా కాన్షియస్‌నెస్‌ని పెంచడానికే. మన పెద్దవాళ్ళు పెట్టే ప్రతి నియమం గూడా మనకి కాన్షియస్‌నెస్ పెరగడం అంటే టార్చ్ లైట్ వెలుగు ఎక్కువ ఉంటదనమాట. హ్మ్. మనకన్నీ కరెక్ట్‌గా కనబడుతూ ఉంటాయి. ఆహా! ఇలా నేను ఇప్పటిదాకా ఆలోచించాను. ఇలా కాదు. ఇలా. ఇప్పటిదాకా ఇలా మాట్లాడాను. ఇట్లా కాదు. ఇట్లా అని కాన్షియస్‌నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి పెరుగుతుంది అనంటే ఈ కంట్రోలింగ్ అనేది. అందుకే పెద్దవాళ్ళు మన కల్చర్‌లో అనేక నియమాలు పెట్టుకోవడం అనేది పండగకి కొన్ని నియమాలు దేనికంటే దాని గురించి. సో, మనం గూడా అందుకనే 40 డేస్ నేనిలా రావాలి. మన నిద్రను కంట్రోల్ చేసుకుంటూ ఉంటే చేసుకోవాలి. చేసుకుంటే దాని మీద కాన్షియస్‌నెస్. అట్లా ఏదో ఒక నియమం పెట్టుకోవాలి. అందరూ నియమాలు పెట్టుకొని వాళ్ళ నిజాలు మారుతున్నాయో లేదో చూసుకుంటూ ఉంటారు.
రియాలిటీస్ మారుతున్నాయి. అలా కాదు, లోపల కాన్షియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. దానికోసం కంట్రోలింగ్ అనేది ఈ నియమాలు. ఈ పాయింట్ అర్థమైందా? నియమాలు మనం రూల్స్ పెట్టుకునే దేనికోసం అనంటే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక దానికి మనం కంట్రోల్ చేసుకోవడానికి నియమం పెట్టుకుంటాం. దానివల్ల మనలో ఒక కాన్షియస్నెస్ అనేటువంటి శక్తి పెరుగుతుంది, వివేక శక్తి ఉదయిస్తుంది. అప్పుడు అన్నీ కరెక్ట్ గా కనబడతాయి, స్కిల్ డెవలప్ అయ్యి కండబలం పెరుగుతుంది. ఎస్ సార్. నిన్న ఒక జిఎస్ఎం చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. సో కంపెనీ వచ్చేసి ఓకే 1000 పీవీతో లాగిన్ తీసుకొస్తుంది, 1000 పీవీతో లాగిన్స్ వస్తాయి, ఓకే ఇన్కమ్ వస్తుంది. కానీ ఆ 1000 పీవీతో వచ్చిన ఒకేసారి ఇంత కస్టమర్లను వాళ్ళకి ఎట్లా హోల్డ్ చేయగల శక్తి ఏమో అది కావాలి కదా, మెయిన్ ఆ స్కిల్ కావాలి కదా కంపెనీ. అంతే అండి. దానికోసం ఈ ప్రోగ్రామ్స్ అసలు ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు నిన్న బాగా బ్రైట్గా ఓకే వస్తాయి. ఓకే ఒక పర్సన్ వస్తాడు, 40 ప్రోడక్ట్లు తీసుకుంటాడు, 20 మంది కస్టమర్. మరి అతను కొత్త అతను కదా, అతను ఏం హ్యాండిల్ చేయగలుగుతాడు, నువ్వు కదా హ్యాండిల్ చేయాలి, నీకు స్కిల్ ఉండాలి కదా. ఇది మెయిన్ నాకు నిన్న బాగా లైట్ వెలిగింది. ఓహో కంపెనీ చేసిన దానికి నువ్వు రెడీ అయి ఉంటే మాత్రమే నువ్వు ఆ ఫ్రూట్స్ తీసుకుంటావు. దానికే ఈ ఎర్లీ మార్నింగ్ వేకప్ కానీ అందరినీ హ్యాండిల్ చేయాలి. ఒక 10 మంది వచ్చారు, 200 మంది కస్టమర్లను తీసుకొచ్చారు, ఎట్లా హ్యాండిల్ చేస్తావు? 10 లాగిన్స్ వచ్చినాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక నెలలో 1000 పీవీతో వచ్చిరని అనుకుందాం. సో మరి వాళ్ళందరినీ కొత్త అతనికి తెలియదు కదా హ్యాండిల్ చేయడం, వాళ్ళకి ఎట్లా ప్రోడక్ట్ గురించి చెప్పడం, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మనకు స్కిల్ ఉండాలి, మనం నేర్చుకుని ఉండాలి కదా. దీనికి ఈ ప్రోగ్రామ్స్ ఎంత ఉపయోగపడతాయి అనేది నిన్న నాకు బాగా ఇంకా ఎన్లైట్ అయింది నాకు బాగా. అందుకని ఒక కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత ఉందో చెప్తూ ఉంటారు. ఎస్ సార్. ఇంటర్నేషనల్ కేపీఎంజీ లాంటి సంస్థలు ఆడిట్ చేయాలి అంటే ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ చూస్తారు. చాలా మంది లాగిన్ అవుతారు, చాలా మంది దీనికి డిమాండ్ వస్తుంది, అంత మేరకు సప్లై ఉందా అని చూసి వాళ్ళు ఆడిట్ చేస్తారంట. లేకపోతే ఆ సర్టిఫికేట్స్ రావు. అన్నిటిని చూస్తారు. ఒక మనకి దీని నెట్వర్క్ మార్కెటింగ్ చేయొచ్చు అనేది. ఇప్పుడు చిట్ ఫండ్ అని పెట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయండి అంటే ఓకే అందరు చేసుకోండి అంటదా కంపెనీ, గవర్నమెంట్? ముందు దాని స్థిరాస్తి వివరాలు ఏంది, దానికి ఎంత కెపాసిటీ ఉంది అనేది అన్ని చూసుకొని ఆ తర్వాత దానికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే ఒక కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్లోకి రావాలంటే ముందు దాని కెపాసిటీ ఏందనేది చెక్ చేస్తాయి ఆడిట్ కంపెనీలు కానీ గవర్నమెంట్ కానీ. ఓకే, అక్కడ దాని పని అలా ఉంటే ఇక్కడ కూడా మనకు ఒక స్కిల్ ఉంది ఓకే, కానీ వచ్చేటువంటి లాగిన్స్ని కస్టమర్స్ని హోల్డ్ చేసేటువంటి సిస్టమ్ ఉందా? మరి ఇదంతా ఆ సిస్టమ్ని తయారు చేయడానికి అసలు విషయం అది. లేకపోతే ఏమవుతుందనంటే మళ్ళీ ఒక్కరిగానే మిగిలిపోతూ ఉంటాం. మనకి ఎంతమంది వచ్చినా రేపొద్దున దాన్ని హోల్డ్ చేసేటువంటి సిస్టమ్ని, ఎడ్యుకేషన్ని డిజిటల్ ద్వారా తయారు చేసుకుంటున్నాం. ఆ మూలాన్ని మీరు గ్రహించారు. సో మీరు 10 ఇయర్స్ ఉండని, 15 ఇయర్స్ ఉండని, ఎవ్రీ వీక్ సంవత్సరానికి 52 సార్లు ఇన్కమ్ వచ్చేటట్టు ఆ సిస్టమ్ని కూడా మనం బిల్డ్ చేస్తున్నాం. ఓకే, అర్థమైంది. పాయింట్ గుడ్ సార్. ఆ కాన్షియస్నెస్ పెరిగింది మీకు, ఓకేనా? అట్లా. సో ఎవరికి ఆ కాన్షియస్నెస్ అంటే ఇప్పుడు నిన్న ఎవరో మా అమ్మాయిని అడిగారంట, పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి డిస్కషన్, ఎన్లైట్ అంటే లైట్ వెలగడం అని చెప్తుంది అక్క, కరెక్టేనా అంట. తను వచ్చి నైట్ టిఫిన్ చేస్తుంది, అక్క ఏం చెప్తుంది, ఎన్లైట్ అంటే ఏంటి అని అంటే లైట్ వెలగడం అని చెప్తుంది మా ఫ్రెండ్స్కి వాళ్ళకి అంటే, అది కరెక్టేనా డాడీ అని అంటే, ఇప్పుడు ట్యూబ్ లైట్ అని అంటారు అంటే ఏంది అని, నువ్వు బాగా ట్యూబ్ లైట్ ఉన్నావు అని అంటే ఏంటి అర్థం? అర్థం చేసుకోవడం లేట్ ఉందని అర్థం, అంతేనా? ట్యూబ్ లైట్. లైట్ వెలిగింది అని అంటే అంతే కదా, జ్ఞానం వచ్చింది అని కదా. ఓకే, సో మన లోపల లైట్ వెలిగిందంటే మనకు జ్ఞానం వచ్చింది అని అర్థం. ఆమె కరెక్టే చెప్పింది. ఓకే, ఎన్లైట్ అంటే జ్ఞానం వచ్చింది అని, కాన్షియస్ పెరిగింది, మీకు ఆ పర్టికులర్ విషయంలో పర్టికులర్ జ్ఞానం కరెక్ట్గా అందింది అని అర్థం. దాన్ని కాన్షియస్నెస్ అంటాం. ఓకే, సో వీవా గురించి కానీ, డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ, న్యూట్రాసెటికల్ గురించి కానీ కరెక్ట్గా జ్ఞానోదయం అవ్వకపోతే, ఈ డిజిటల్ సిస్టమ్ ఏంటి అనేది కరెక్ట్గా లైట్ వెళ్ళకపోతే కష్టమే, కాన్షియస్నెస్ పెరగలేదని అర్థం. మరి ఇట్లాంటి కాన్షియస్నెస్లు బాగా పెరగాలంటే ఏంటి అని అంటే కంట్రోలింగ్ పవర్ ఉన్న మనసుకే అది సాధ్యమే.
మీకు ఆల్రెడీ మీరు దాన్ని చేస్తున్నారు థాట్స్ దగ్గర కానీ అన్నిటి దగ్గర కదా. దాన్ని అన్నిటిని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి అనేక విధాల్లో అనేక విషయాల్లో మీకు కాన్షియస్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, గుడ్. చూడండి, మంచి నైస్ డిస్కషన్. మీరు ఒకటే ఒక భరోసా థాట్, ఆలోచనల్లో ఒక అభయం ఉండాలి అని అంటారు. ఆలోచనల్లో ఏముండాలి? అభయం ఉండాలి. నో భయం. నాకు పర్ఫెక్ట్ గా మంచి జరుగుతుంది. నేను చేయాల్సింది ఇందాక సార్ చెప్పారు స్టార్టింగ్ లో, నేను చేయాల్సింది అడగాలి, మేడంని అడగాలి. ఆ మేడం చెప్తారు, సార్ మీది ఇది డ్యూటీ. ఓకే, ఆ డ్యూటీ నేను చేస్తా. అట్లా డ్యూటీ ఉండాలి. ధర్మం రక్షతి రక్షిత. ధర్మం దగ్గర, ధర్మం అంటే డ్యూటీ. నీ ధర్మం ఏందో అది చేయాలి. ధర్మం చేయబాబు అంటే నీ డ్యూటీ నువ్వు చేయనైనా సాయం చేయని అర్థం. ఓకే, సో నీ డ్యూటీ మన డ్యూటీ ఏంటో ఆ డ్యూటీ చేస్తే అదే మనల్ని రక్షిస్తుంది. నో ఎక్స్పెక్టేషన్, వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా అని నో ఎక్స్పెక్టేషన్. నా డ్యూటీ ఈ రోజు ఏంటని సీనియర్ని అడగాలి, ఆ డ్యూటీ చేసేయాలి అంతే. ఎక్స్పెక్టేషన్స్ తో చేసినటువంటిది ఏది సక్సెస్ అవ్వదు. అవుతుంది కానీ అనుకున్నంత అవ్వకపోవచ్చు, అప్పుడు అదే డిసప్పాయింట్. లాని మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కని విశ్లేషణ సార్. కమల్ సార్ వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు సార్. ఇక గత జీవితం అనేది అసలు సావాసం కనబడ్డది సార్ అక్కడ. ఆ పాయింట్ మిస్ అయ్యాను. కరెక్ట్, బాగా చెప్పారు. నేను మిస్ అయిన పాయింట్ ని మీరు రేస్ చేశారు. అసలు ఇదైతే 100 మార్కులు. దీనికి 100 ఇస్తారా 1000 ఇస్తారంటే 1000 ఇస్తాను నేను. సావాసం అనేది ఇప్పుడు కొంతమంది నిద్ర లేచి ఉండొచ్చు, లేడీస్ అంటే వర్క్ లోకి వెళ్తారు, కానీ జెంట్స్ లేచి ఉండొచ్చు, కానీ వెనక మంచి ఇంకా గోడకు దీన్ని సపోర్ట్ చేసి వాట్సాప్ ఓపెన్ చేసి షార్ట్ రీల్ ఓపెన్ చేసి, అంటే ఉద్యోగానికి కొంచెం టైం ఉంటుంది కదా ఇంకా, ఆ టీనో కాఫీనో తయారయ్యేంత వరకు దీన్ని తిప్పుతూ ఉంటారు. అంటే సావాసం దేంతో పెట్టుకున్నారు? దీంతో పెట్టుకున్నారు. సీనియర్ మరీ మరీ చెప్పాడు, ఈ వాతావరణంలో ఉండవయ్యా వచ్చి అని ఉంటారు. సో వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడ ఉంది? షార్ట్ రీల్స్ మీద, ప్రపంచం మీద, మరి వేరే వేరే దాని. ఓకే, సావాసం అనేది మామూలు. సత్సంగత్వే నిస్సంగత్వం అని అంటారు, నిస్సంగత్వే నిశ్చలం, అది మామూలుగా. సో అందుకనే గద్ద ఎప్పుడు కూడా తన ఈక్వల్ గా ఉన్న వాళ్ళతోటి సావాసం చేస్తుంది. ఒంటరిగానే ఉంటుందంట, తన ఈక్వల్ తోటి ఉంటుందంట తప్ప ఇక్కడ అంటే 8 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ చేసి సర్వైవల్ ఇన్కమ్లు ఉన్న వాళ్ళతో ఉండదు అనమాట. అంటే సర్వైవల్ ఇన్కమ్ లో ఉన్నప్పటికీ వాళ్ళ రిచ్ మైండ్ సెట్ ఉండ వాళ్ళతోటి ఉండాలి. అది మరి నేను ఒక సర్వైవల్లే. ఓకే, మీరు కూడా ఒక సర్వైవల్ ఇన్కమ్ బేస్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ సర్వైవల్ ఇన్కమ్ ఉండొచ్చు, కానీ ఆ రిచ్ మైండ్ సెట్ ఉంది చూసారా, అది ముఖ్యం. ఆ రిచ్ మైండ్ సెట్ తో ఆ సమయం కేటాయించుకోవాలనే సాంగత్యం ఉందా వాళ్ళకి, అది మనం చూస్ చేసుకోవాల్సింది. ఆఖరికి ఈవెన్ వాట్సాప్ స్టేటస్లు కానీ ఏదైనా సరే చూస్తున్నారు అని అంటే ఒక ఎమోషన్ తోటి మింగిల్ అవుతున్నట్టు. శ్రీకాంత్ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నేను మాట్లాడుతుంది నీ చెవిలో పడుతుంది కదా, వెంటనే నువ్వు దాన్నే సాంగత్యం అంటారు. వాట్సాప్లో వీడియోలు లేకపోతే ఇది ఉన్నాయి కదా షార్ట్ రీల్స్, అవి కూడా చెయ్యి ఆగితే మనల్ని మోటివేషన్ చేసి మన సమయాన్ని ఇంకా సుసంపన్నం చేసేటువంటి వాటి మీదకే వెళ్ళాలి. బంధుమిత్రులు, ఈ పరివారాలు ఇవన్నీ కూడా ఒక 100 వీక్స్ పక్కన పెట్టాలి. వాళ్ళకి ఎప్పుడు టచ్లో ఉంచుకుందాం ఇలాంటివి పెట్టుకోవద్దు. ఏంది ఈ మధ్య కనబడట్లేదు అనాలి, అంటే ఎందులో వాట్సాప్లోనో దేంట్లోనో కనబడట్లేదు ఈ మధ్య అని అనాలి అంతే. ఫేస్బుక్లో నేను కనబడుతున్నా, ఫేస్బుక్లో మీకు లేదు, ఇప్పుడు అవసరం లేదు నాకు ఫేస్బుక్. అట్లా అందరికి కామెంట్లు టైప్ చేసుకుంటూ ఎట్లున్నావు, బాగున్నావా, ఇది అని లేదు. నీ దగ్గర నుంచి వచ్చే ప్రతి చర్య చాలా క్వాలిటీ అయి ఉండాలి. లక్ష్యం పెట్టుకుంటే, లేకపోతే నేను డేగాని గుర్తు చేసుకుంటే చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వినేటప్పుడు ఈ సావాసం సాంగత్యం అనేది చాలా ముఖ్యం. రిచ్ మైండ్ సెట్ లేని వాళ్ళని, మనతో పాటు కంఫర్ట్గా ముందుకు వెళ్ళని వాళ్ళని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు.
ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ మాటలతో ఒక్కొక్కటి మిక్సీలో వేస్తూ ఉంటారు. 2 జార్లు ఉంటాయి. ఈ 2 తిప్పుతూనే ఉంటాయి కదా లోపల. నో 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 నాకు ఈ ఇన్కమ్ ముఖ్యం, ఇది ముఖ్యం, ఇవి అనుకుంటే మాత్రం ఎంత వరకు ఉండాలో అంతవరకు. ఇది ముఖ్యం. ఆఖరికి నీ సీనియర్స్లో కానీ జూనియర్స్లో కానీ కూడా నిరాశతోటి, నిస్సత్తువతోటి, నిరుత్సాహంతో మాట్లాడుతుంటే కీప్ ఎసైడ్, అట్లా ఉంచి ఓకే నీ పని మీద నువ్వు వెళ్తావు. సరేనా? ఎందుకనంటే నీ అనుభవాలు డిఫరెంట్, వాళ్ళ అనుభవాలు. ఇప్పుడు కమాలి గారు లావణ్య మేడం ఒకటే టీం అయి ఉండొచ్చు, నేను లావణ్య మేడం ఒకటి టీం అయి ఉండొచ్చు. ఎవరి యూట్యూబ్ ఛానల్ వాళ్ళదే. ఇది చాలా మంచి విషయం చెప్పారు మేడం, గుర్తు చేయడం. నేను అసలు స్టార్టింగ్లోనే ఇది చెప్పాల్సింది కానీ మిస్ అయింది, మీ ద్వారా ఫుల్ఫిల్ అయిపోయింది. చాలా ముఖ్యం. నేను కోల్పోయింది చాలా చాలా వరకు ఇది తెలియకనే. అసలు ఇప్పుడే అందరూ ఒకటే కదా, కాదు కాదు, అలా కాదు అసలు. బాగా ఒకటి శ్రీకాంత్ ఏంటంటే, ఇప్పుడు నేనేం ట్రై చేస్తుంటానంటే నిన్ను నాలాగా మార్చాలని ట్రై చేస్తుంటాను అంతే. అంటే మనం ఒకరి మాటలు వింటున్నామంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళలాగా మారుతూ ఉంటాం. అది సత్సంగం అవ్వకపోతే అంతే ఇంకా. ఓకే, నీకు నాలా అవడం ఇష్టమేనా? చాలా చాలా ఇష్టం. అయితే నా మాటలు విన్నా, అర్థమైందా? సింపుల్ అన్నమాట, సింపుల్. ఎవరికి చెవులు ఇవ్వాలో తెలియాలి. అందుకనే ఆదిశంకరాచార్యులు గారు ఒక విషయం ఒకటే లైన్లో చెప్పారు, సత్సంగత్వం నిస్సంగత్వానికి దారితీస్తుంది. ఏది వేస్టో అది పోతుంది అని. సత్సంగం ఉంటే చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇది నా లైఫ్లో రియాలిటీ ద్వారా కూడా తెలుసుకున్నా నేను. చాలా చాలా నా అభిమానులు నన్ను పొగుడుతూ ఉంటారు, ఇవన్నీ ఉపయోగపడవు అస్సలకి. ఓకేనా? అందుకని చాలా నేను ఒకవేళ నువ్వు నాతో మాట్లాడాను, ఏమాత్రం నిరాశగా నిరుత్సాహం వచ్చినా వెంటనే నా మైండ్ అక్కడ కట్ చేసేస్తుంది. అవతల వ్యక్తికి ఇష్టం లేకపోయినా వెంటనే నేను కిం కర్తవ్యం అనేదే మాట్లాడతాను. అనారోగ్యం వచ్చినా సరే, అనారోగ్యం గురించి మాట్లాడినా సరే, కిం కర్తవ్యం, దేన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, దాని మీద ఈ కాన్షియస్ కలిగి ఉండాలి. ఆల్వేస్ హ్యాపీనెస్ని, ఉత్సాహాన్ని మనం బేరీజ్ వేసుకోవాలి. మనం హ్యాపీగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఈ 2 ప్రశాంతంగా ఉండాలి. 2 అభయం అని చెప్పాను కదా, ఆలోచనలు అభయం అని. వీటిని చూసుకుంటూ సరే మేడం, మీరు చిన్న హింట్ ఇచ్చారు, మొత్తం నేనే ఇంక. ఓకే సార్, చాలా బాగుంది సార్. ఇది ఇప్పుడు చాలా మంది వస్తుంటారు ఈ కాకుల్లాగా వెక్కి అది కూర్చడం చేస్తూ ఉంటారు, కానీ అందరంత ఎత్తులో ఎగిరిపోయిన తర్వాత అవే రాలిపోతాయి అనమాట. అందరు సమాధానం చెప్పుకుంటూ ఉంటే మనం సరిపోం. ఒకటి సార్, ఇంకోటి ఏంటి అంటే తను గూడుని కంఫర్ట్ జోన్గా మార్చుకోలేదు, తను మెత్తటి గట్టితోటి. అది ఫ్రీగా ఖాళీగా ఉన్న సమయం కంఫర్ట్గా మనం పడుకోవాలనిపిస్తుంది, ఇవన్నీ కూడా అది అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యి మనము వర్క్నే కంఫర్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటే లేదు, నువ్వు 100% పుస్తకం సక్సెస్ పెట్టుకుంటే అవుతాం. బెటర్ కదా అని. అన్కంఫర్ట్, పుస్తకం కంఫర్ట్ కాదు, మూవీ కంఫర్ట్ నాకు, పుస్తకం కంఫర్ట్ కాదు. సో ఎమ్మటే ఆలోచన వచ్చి ఫోకస్ ఎమ్మటే పుస్తకం మీదకి వెళ్ళి అన్కంఫర్ట్లోనే ఎత్తుకుంటే వెళ్ళాలి. లక్ష్య సాధననే మనం కంఫర్ట్గా మార్చుకుంటే ఇక ఖచ్చితంగా సాధించవచ్చు. మంచి ట్రైనప్ చేశారు మీరు, టీకి మంచిగా. మీ సహనం కమాల్ గారి కాన్షియస్నెస్ ని పెంచింది. మీరు చాలా సహనంగా ఉండి అట్లా ఉండదు సార్, ఇట్లా సార్ అని చెప్పుకుంటూ. భోగే సార్కి ఇవ్వాలి సార్. అవునా? కమాల్ సార్ గైడెన్స్ అంటే నాకు కత్తి మీద సామే సార్. భోగే సార్ చాలా నాకు సపోర్టివ్గా ఉండి సార్ తోటి మీ మాట్లాడడం ఇద్దరికి అంత ఉంది. కొంత ఇట్లా కొంచెం క్రాస్ వెళ్ళిపోతుందంటే కథం వెంటనే భోగా సార్ తీసుకొచ్చి కూర్చోబెడతా సార్, ఇంకా అంతే. భోగా సారే సార్ మాట్లాడి గైడ్ గైడ్ చేస్తారు. చేస్తారు సార్. నేను కొంచెం అంటే మీకు కూడా ఓపిక పెరుగుతుందిలేండి, అంతే కదా.
టీం దగ్గర. సో అలాంటి సీనియర్స్ దొరికారు శ్రీకాంత్, అవునా? వేరే టీం వాళ్ళు అయినా సరే సాయం చేయడం. ఓకే, మనం అటువంటి కల్చర్ని మనం తయారు చేస్తాం కదా. ఓకే, చాలాసేపు ఉన్నారు అంతే కదా మేడం పాయింట్స్. కొద్దిసేపు అంతే సార్. ప్రెజర్ బ్రీతింగ్ని ఒక ప్లెజర్గా ప్రశాంతంగా మార్చుకుందాం. జస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. అది కూల్గా వచ్చి వెళ్ళేలాగా కంట్రోల్ చేసుకోవాలి. సాధ్యమవుతుంది అంటే థాట్ పవర్ తోటి సాధ్యమవుతుంది. అక్కడే థాట్ పవర్ ఇంప్రూవ్ అయ్యేది. ఒక 40 కౌంట్ చేసుకుందాం. ఒక 40.
హ్యాపీ మార్నింగ్ ఆరా. ఈవినింగ్ సెషన్ అటెండ్. ఒకవేళ ఈ సెషన్ నచ్చితే ఈ రికార్డింగ్ని మీ టీంకి పంపించండి, చూడమని చెప్పండి.